శ్రీమృజి గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు మన షెడ్యూల్లో భాగంగా ప్రొడక్ట్ గురించి ఉంది. సో దానికంటే ముందుగా మనకి డిసిజన్ ట్రీట్మెంట్లో భాగంగా మన సప్లిమెంట్స్ గురించి మనకి నర్మదా మేడం గారు చెప్పబోతున్నారు. సో థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ టు జూమ్. మేడం కంటిన్యూ మేడం. ఓకే సార్. చెప్పండి. పోస్ట్ ఇవ్వాలా మేడం? ఇవ్వండి సార్. మేడం వచ్చింది చూడండి ఒకసారి. ఓకే సార్, థ్యాంక్ యూ. షేర్ అవుతుందా సార్? ఇంకా రాలేదు మేడం. ఓకే అండి. షేర్ అవ్వట్లేదు సార్. ఒకసారి పంపించండి, లేకపోతే ఇది మంచి గ్రూప్లో పంపించండి చూద్దాం. ముందైతే కొంచెం సప్లిమెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. మన బాడీలో డిసీజ్ అంటే వ్యర్థ పదార్థాలను తొలగించే సప్లిమెంట్స్ కొన్ని ఉన్నాయి, దాని గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ వచ్చేసి కర్కుమిన్ ప్లస్ అండి. నా వాయిస్ క్లియరా సార్? ఎస్, ఓకే మేడం, క్లియర్. ఓకే, థ్యాంక్ యూ. కర్కుమిన్ ప్లస్ అండి. కర్కుమిన్ ప్లస్ లో మనకి ఎక్కువగా ఏంటంటే దేనితో తయారవుతుంది అంటే పసుపు. అంటే ఆ, మన పసుపులో దొరికే ఒక అద్భుతమైన ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ప్రాపర్ గా మన బాడీలోని క్యాన్సర్ కణాలను అనేది తీసేస్తుంది సార్ ఇది. ఆ, చాలా ఎక్కువగా నొప్పి ఉన్న ఒకవేళ క్యాన్సర్ కి సంబంధించిన ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతా ఉంటాయి కొంతమందికి క్యాన్సర్ గడ్డలు అనేది. ఇప్పుడు లేడీస్ లో ఎక్కువగా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, కడుపులో క్యాన్సర్ గడ్డలు కావచ్చు, ఇలా రకరకాల క్యాన్సర్స్ అనేవి తయారు కావడం జరుగుతుంది. సో మనము ఆ ఇప్పుడు ఇక్కడ సప్లిమెంట్స్ ఎందుకు వాడుతున్నాం అంటే మన బాడీలో ఏదైనా డిసీజ్ రాకముందు కూడా వాడుకోవచ్చు కాబట్టి ప్రతి సప్లిమెంట్స్ ముందు జాగ్రత్తగా వాడుకోవచ్చు. నాకు క్యాన్సర్ ఉంది కదా, లేదు కదా, నేను ఎందుకు వాడుకోవాలని కాకుండా అలాంటి ప్రాబ్లం ముందు జాగ్రత్తగా రాకుండా వాడుకోవచ్చు కాబట్టి ఇందులో మనది కర్కుమిన్ ప్లస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పసుపులు దొరికే ఇంగ్రీడియంట్ యాంటీ ఆక్సిడెంట్ గా ప్రాపర్టీస్ గా పనిచేస్తుంది, నొప్పిని తీసేస్తుంది. క్యాన్సర్ అయినప్పుడు క్రియోథెరపీ ట్రీట్మెంట్ లాగా చాలా బాగా పనిచేస్తుంది. సెల్ డ్యామేజ్ ఏదైతే ఉందో మన ఆ క్యాన్సర్ సంబంధించిన సెల్ డ్యామేజ్ ఏదైతే అవుతుందో ఆ సెల్ డ్యామేజ్ కాకుండా ఉత్పత్తి అది అంటే ఉపయోగపడుతుంది. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సేమ్ టైము క్యాన్సర్ కి, సేమ్ టైం గుండెకి కూడా చాలా మంచిది మన కర్కుమిన్ ప్లస్. ఆర్థరైటిస్ రాకుండా కూడా చూస్తుంది. శరీరంలోని బాడీలోని టాక్సిన్స్ అన్ని కూడా తీసివేస్తుంది. చాలా చాలా బాగుంటది మన కర్కుమిన్ ప్లస్. దాని గురించి మనం డీటెయిల్స్ గా తెలుసుకుందాం. కర్కుమిన్ ప్లస్ సహజంగా మనం సంభవించే రసాయనిక సమ్మేళనంలో
పసుపులో ఉందండి. శతాబ్దాల నుండి పసుపు చాలా వరకు తెలుసు ఆరోగ్యానికి చాలా మంచిది, యాంటీబయాటిక్ గా పనిచేస్తుందని. ఆయుర్వేదంలో కూడా కర్కుమిన్ చాలా చాలా బాగా ఉపయోగిస్తారు. రోగ నిరోధక వ్యవస్థని కూడా బలోపేతం చేస్తుంది. క్రిమినాశకాలు అంటే మన బాడీలో ఎక్కడ చెడు ఉన్నా కూడా తీసివేయడానికి మన పసుపు అనేది చాలా చాలా ఉపయోగపడుతుందండి. అలాగే మనకేంటంటే పసుపు పైన మనకి కనిపించే మనకి ఇంట్లో వాడుకునే పసుపు కాదండి. ఇది ఏంటంటే పసుపు లోపల మన పసుపు కొమ్ము ఎప్పుడైతే ఉంటుందో దాన్ని ఇరిచినప్పుడు లోపల కనిపించేది దాన్ని ఆ పసుపు అనేది మన కర్కుమిన్ అని ఉంటది. అంటే పసుపులో 3 రకాలుగా ఉంటది. ఫస్ట్ మనకి పైన కనిపించేది మనకి కావాల్సిన వచ్చే పసుపు. లోపల అంటే లోపల కనిపించే పసుపు ఏంటంటే మన కర్కుమిన్ లాగా ఉంటది. అది 3 రకాలుగా ఉంటది. ఆ కర్కుమిన్ ఏంటంటే మన బాడీలో ఎలాంటి చెడు డిసీజ్ ఉన్నా తీసేస్తుంది అనమాట. ఇదేమో యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది మనకు పైన ఉన్న పసుపు. లోపలదేమో మనకి బాడీలో చెడు డిసీజ్ అనేది తీసేయడానికి పనికొస్తుంది. కర్కుమిన్ యాంటీ ఆక్సిడెంట్ గా, యాంటీ ఇన్ఫ్లమేటరీ గా పనిచేస్తుంది. అలాగే శ్వాసకోశ సంబంధిత పనితీరు, హృదయ నాళాల పనితీరు, ఇంకేమంటే అసాధారణ కణతల్ని పెరగనీయకుండా చేస్తుంది. అలాగే పసుపులో ఆమ్ల అనే టాక్సిన్ కూడా ఉంటది. అంటే మనకి ఆమ్ల క్యాప్సుల్ ఉందిగా, ఉసిరిలో ఉండే క్యాప్సుల్ కూడా అందులో ఉంటది. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా, యాంటీ ఏంజనింగ్ పదార్థంగా తయారవుతుంది. అలాగే మనకి మిరియాల్లో ఉండే పెప్పర్ పోషకాల నుండి జీవ లభ్యతను పెంచడంలో సహాయపడుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుగా కలిగి ఉంటుంది. దీని జీవక్రియను మెరుగుపరుస్తుంది. అంటే మనకు ఒక్క కర్కుమిన్ ప్లస్ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి, సేమ్ టైం పోషకాలను ఇస్తుంది, మన బాడీలో చెడు ఉన్నా తీసేస్తుంది. అలాగే మనకి సి విటమిన్ అంటే జీర్ణ వ్యవస్థ మీద కూడా పనిచేస్తుంది అనమాట. ఇన్ని రకాలుగా ఒక కర్కుమిన్ ప్లస్ ఒక్కటే పనిచేస్తుంది. మనకి ఎలాంటి డిసీజ్ కి ఈ కర్కుమిన్ పనిచేస్తుంది అంటే క్యాన్సర్ కి సంబంధించిన మెయిన్ క్యాన్సర్ ఎవరైనా చెప్పిరు అంటే క్యాన్సర్ సంబంధించింది కర్కుమిన్ ప్లస్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. అలాగే వెస్టేజ్ ఐ సపోర్ట్ అండి. ఈ ఐ సపోర్ట్ ఏంటంటే ఇవన్నీ ఒకే కోడ్ లో ఉంటాయి, గ్రీన్ కలర్ లో. డీటాక్స్ రివిజన్ అని చెప్పేసి ఇది వెస్టేజ్ ఐ సపోర్టు. ఇందులో లూటిన్, బిల్బెర్రీ అలాగే బంతి పూలతో తయారవుతుందండి. ఐ సపోర్ట్ చాలా మంది ఇది క్యాప్సిల్ కదా దేంతో తయారవుతుందో అని అనుకుంటారు. అంటే మనకి అడవిలో సంబంధించిన లూటిన్, బిల్బెర్రీ, బంతి పూలు. బిల్బెర్రీ అంటే బయట పువ్వులు ఉంటాయండి. అలాగే బంతి పూల నుంచి తయారవుతుంది. కంటిని అంటే సూర్యకిరణాల నుంచి డైరెక్ట్ గా మన కళ్ళ మీద పడినప్పుడు ఓజోన్ పొర మధ్యలో ఉంటది కాబట్టి కంటి మీద డైరెక్ట్ గా పడితే మన కళ్ళు తట్టుకోలేదు కాబట్టి మధ్యలో ఓజోన్ పొర అడ్డొస్తుంది. అలాగే అట్లని కొంతమందికి అది కూడా పడదు కాబట్టి మన దాని నుంచి కూడా రక్షిస్తుంది. మన వెస్టేజ్ ఐ సపోర్ట్ అనేది చాలా చాలా బాగా పనిచేస్తుంది. నేను 2-3 ఇవ్వడం జరిగింది ఈ ఐ సపోర్ట్ గురించి. ఐ సపోర్ట్ అంటే ఎవరికైనా హై ప్రాబ్లం అంటే కళ్ళ ప్రాబ్లం ఎవరికైనా ఉంది అంటే వాళ్ళు ఖచ్చితంగా ఐ సపోర్ట్, స్ప్రిల్లినా, క్రిల్ ఆయిల్ ఇవ్వండి. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఐ సపోర్ట్ అనేది. అలాగే యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఒత్తిడి లేకుండా కంటి చూపును పెంచి రెటీనా సంబంధిత సమస్యలను మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. రోజుకి 2 సార్లు వేసుకోండి. అంటే ఇవి ఉదయం 1, సాయంత్రం 1 తిన్న తర్వాత వేసుకోండి. ఆ వెస్టేజ్ ఐ సపోర్ట్ అనేది. కర్కుమిన్ కూడా అంతే, రోజుకి 2 సప్లిమెంట్స్ వేసుకోవాలి. ఉదయం 1, సాయంత్రం 1. ఇవన్నీ మన బాడీలో చెడు అనేది తీసేస్తాయండి. అలాగే గ్యానోడర్మా అంటే మనకి తెలుసు, చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు. ఎర్ర పుట్టగొడుగులతో తయారు చేసింది. దీని కింగ్ ఆఫ్ ద హెడ్ అని కూడా అంటారు. శరీరంలో వ్యర్థ పదార్థాలన్నీ ఎప్పటికప్పుడు బయటకు పంపుతుంది. యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంటీ ఏంజరింగ్ కూడా కలదు. నరాలని శక్తివంతం చేయడం ద్వారా ఒత్తిడిని నివారిస్తుంది. షుగర్లు, బీపీని, కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుతుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థని సమర్థవంతంగా పెంచుతుంది. అంటే మన బాడీలో ఎలాంటి అంటే షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు, అలాగే ఇంకా మనకి జ్ఞానం అంటే మన
మనకి బాడీకి సంబంధించిన మన బాడీలో మొత్తం అంటే స్కిన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్కిన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది మన జ్ఞానోడర్మ. అలాగే బాడీలో ఎక్కడెక్కడైనా గడ్డల్లాగా చిన్న చిన్నవి కణితిల్లాగా ఏర్పడ్డా కూడా ఈ జ్ఞానోడర్మ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. రోగ నిరోధక వ్యవస్థను కూడా చాలా బాగా బలోపేతం చేస్తుంది. చర్మ వ్యాధులు, ఋతు సమస్యలు అంటే చాలా మందికి మంత్ టైంలో ప్రాబ్లమ్స్ అలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. దాన్ని కూడా నివారిస్తుంది. శరీరాన్ని స్కాన్ చేస్తుంది అనమాట. మొత్తం అన్ని కణాల మీద కూడా ఇది స్కాన్ లాగా, అంటే మనకు స్కానింగ్ తీస్తే మన బాడీలో రిపోర్ట్స్ అన్ని ఎక్కడెక్కడ ఏముంది అన్నది ఎట్లా వస్తుందో మనకి జ్ఞానోధర్మ అనేది రోజు 2 సప్లిమెంట్స్ ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వాడుకోవడం వల్ల మన బాడీలో ఎక్కడ చెడు ఉన్నా కూడా బయటకు వచ్చేస్తుందండి. ఈ సప్లిమెంట్ దాదాపు మనకి 90 క్యాప్సూల్స్ ఉంటాయి. ఒక్క బాటిల్ తెచ్చి వాడిరంటే 1.5 మంత్ వస్తుంది. దాన్ని వాడితే గానీ మీకు అర్థం కాదు. చాలా చాలా బాగా మనకే అనిపిస్తుంది రిలీఫ్ గా ఆ జ్ఞానోడర్మ వాడితే. అలాగే డీటాక్స్ ఫుడ్ ప్యాచ్ అండి. డీటాక్స్ ఫుడ్ ప్యాచ్ లో ఇదేంటంటే మన బండి సర్వీసింగ్ ఏ విధంగా అయితే చేస్తే మన బండి అంత ఎలా నడుస్తుందో మన బాడీని కూడా మీరు ఒక ఫుడ్ ప్యాచ్ తీసుకొచ్చి, అంటే ఒక ఫుడ్ ప్యాచ్ ప్యాకెట్ తెచ్చేసి ఖచ్చితంగా 1 వీక్ వేసుకోండి. మన బాడీలో చెడు డిసీజ్ అంతా కూడా లాగేస్తుంది. తెలుసు కదా మనకి, ఫస్ట్ వేసినప్పుడు నైట్ వైట్ గా ఉంటది, తర్వాత నైట్ తెల్లారేసరికి బ్లాక్ గా వస్తుంది. అంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని కూడా బయటకు వస్తాయి అనమాట. 1 వీక్ వేసుకొని చూసిరంటే మీరు మళ్ళీ 6 మంత్స్ దాకా కూడా 1 ఇయర్ దాకా కూడా వేసుకోవాల్సిన అవసరం ఉండదు. బాడీలో టాక్సిన్స్ అనేది ఆ విధంగా ఉంటాయి. నేను బక్కగా ఉన్నా కదా నా బాడీలో ఏం టాక్సిన్స్ ఉండవని అనుకోవద్దు. అందరి బాడీలో కూడా చెడు అనేది ఉంటది. ఆ చెడు అనేది బయటికి రావాలి అంటే ఇలాంటివన్నీ ఇప్పుడు మన కర్కుమిన్ ప్లస్ కావచ్చు, ఐ సపోర్ట్ కావచ్చు, అలాగే గ్యానోడర్మా కావచ్చు, ఫుడ్ ప్యాచ్ కావచ్చు, ఇవన్నీ కూడా మన బాడీలో తీసేసేయండి. ఇదేంటంటే మనము ఈ ఫుడ్ ప్యాచ్ రాత్రి పడుకునే ముందు అరికాళ్ళకు అతికించి పడుకోవాలి. అరికాళ్ళలోని సూక్ష్మ రంధ్రాల నుండి, అంటే చిన్న చిన్న మన కాళ్ళ దగ్గర ఉండే సూక్ష్మ రంధ్రాల నుండి రక్తంలోని వ్యర్థ పదార్థాలన్నీ బయటకు తొలగిస్తుంది. దీని ద్వారా ఆరోగ్యాన్ని, చురుకుదనాన్ని మరలా పెంచుకునేందుకు వెస్టేజ్ డీటాక్స్ ఫుడ్ ప్యాచ్ చాలా బాగా సహాయపడుతుంది. ఈ ఫుడ్ ప్యాచ్ వచ్చేసి దాదాపు 1400 ఉంటది. రేట్ ఎక్కువ అని చూడమాకండి. రేటు కాదు, మన బాడీలో చెడు అనేది తీసేస్తే నువ్వు ఏ పనైనా చేసుకోగలుగుతావు. ఓకే. అలాగే ఇంకోటి వచ్చేసి అంతకు ముందు వచ్చేది మెలోటిన్ స్ప్రే అని. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే నేను వాడిన అంటే నేను కాదు, మా ఇంట్లో వాళ్ళకి వాడిచ్చిన. ఇది గురక సమస్యని చాలా బాగా తగ్గిస్తుంది. చాలా మందికి నిద్ర రావట్లేదు అంటారు. చాలా మంది నిద్ర సమస్య చాలా మందికి ఉంటది. బాడీలోది అంటే మెలోటిన్ అనేది శరీరంలో స్వాభావిక ఉత్పత్తి చేయబడి ఒక హార్మోను. ఆలస్యపు రాత్రిని పనిచేయడము, ఇంటి నుండి పనిచేయడము, వాచింగ్, తరచుగా ప్రయాణం మొదలైన జీవనశైలి అలవాట్లు సాధారణంగా నిద్ర చక్రాన్ని అడ్డుకుంటాయన్నమాట. ఈ విధంగా రోజు సమయంలో ప్రజలు తరచుగా ఆకర్షణమైన, తక్కువ శక్తివంతమైన మరియు అనుకోని అనుభూతిని కలిగిస్తాయి. వెస్టేజ్ మెలోటిన్ ఓరల్ స్ప్రే యొక్క ప్రయోజనాలు సహజ నిద్రను ప్రేరేపిస్తాయి, తద్వారా నిద్ర చక్రాన్ని నియంత్రిస్తుంది, శాంతిని ప్రోత్సహిస్తూ మరియు దృష్టిని ప్రోత్సహిస్తూ శరీరాన్ని రిలాక్స్ చేయడానికి సహాయపడుతుంది. రీఫ్రెష్ చేయడానికి, వేకప్ చేయడానికి సహాయపడుతుంది. అందువల్ల ఈ ఉత్పాదక పెంచుకోవడానికి సహాయపడుతుంది. అంటే మన ఈ చాలా మందికి ఏంటంటే గురకను తగ్గిస్తుంది, సేమ్ టైం నిద్ర, ఈ రెండిటికైతే చాలా బాగా పనిచేస్తుందండి ఇది. చాలా మంది సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందో ఏమో అని అనుకుంటారు. అలాంటి ప్రాబ్లం ఏం రాదు. ఎవరైతే మన ఇంట్లో ఎక్కువగా గురక పెట్టే వాళ్ళు కావచ్చు, సేమ్ టైం నాకు నిద్ర రావట్లేదు అంటే ఏజ్ బార్ అయిన వాళ్ళకి చాలా మందికి నిద్ర రాక ఇబ్బంది పడతా ఉంటారు. వాళ్ళకి నాలుక కింద కొట్టుకుంటే మాత్రం చాలా బాగా నిద్రపోతుంది. మనం మాట్లాడుతూనే వాళ్ళు నిద్రపోతారు. అంత బాగా పనిచేస్తుంది మన మెలోటిన్ స్ప్రే. సేమ్ టైము అది ఏంటంటే మన బయట బిళ్ళ గన్నేరు ఉంటాయి కదండి, వాటితో తయారైంది. మీరేమి కెమికల్తో తయారైంది కాదు కాబట్టి మనం ఈజీగా ఇవ్వవచ్చు. అలాగే చాలా మంది శంకు పూలు చూసే ఉండొచ్చు. శంకు పూలు అని బయట దొరుకుతాయి. ఆ శంకు పూలతోటి తయారవుతుంది, బిళ్ళ గన్నేరుతో తయారవుతుంది మన మెలోటిన్ స్ప్రే అనేది. చాలా మంది
ఈ నిద్ర రావడానికి ఇది కొట్టుకోవాలని కెమికల్ అని అనుకుంటారు. నేను ఫస్ట్ లో ఇచ్చినప్పుడు ఇద్దరు ముగ్గురికి అట్లే అన్నారు. సో దాని గురించి నేనైతే ఖచ్చితంగా వాడాను. మా ఇంట్లో వాళ్ళకి వాడాను. మంచి రిజల్ట్ ఉంది. ఆ, అలాగే ఈ అనేవి మన బాడీలో చెడు అనేది తీసేస్తాయి వ్యర్థ పదార్థాల నుంచి. ఏంటి, కర్కుమిన్ ప్లస్ కావచ్చు, గ్యానోడర్మా, ఐ సపోర్ట్, డీటాక్స్ ఫుడ్ ప్యాచ్, అలాగే మెలోటిన్ స్ప్రే, ఇవన్నీ కూడా ఆ, మనకు వెస్టేజ్ లో దొరికే సప్లిమెంట్స్ అండి. చాలా బాగా పనిచేస్తాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. షేక్ కాదర్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. సేమ్ బిజీ. గుడ్ మార్నింగ్. వెయిట్ లాస్ గురించి నేను చెప్తాను మేడం. చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే 95 కిలోలు ఉన్నాను. కానీ నేను వెయిట్ తగ్గడానికి నేను చాలా ప్రయత్నించాను. మోహన్ సార్ గారు వచ్చి మా అప్లైన్ మేడం, ఆయన చెప్పినా కానీ వినలేదు. కానీ నేను వాడిన తర్వాత రిజల్ట్ ఎట్టుందో ఈ విధంగా ఉందో చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లాక్స్ ఆయిల్ వాడాను మేడం. ఫ్లాక్స్ ఆయిల్ వాడడం వల్ల చాలా మెరుగ్గా లోపల కడుపులో ఏదో తిప్పుతున్నట్టు ఏదో విధంగా అవపడుతుంది మేడం. నేను ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి వాడాను. అరవీరా ఒకటి, మళ్ళా వెస్లిన్ క్యాప్సిల్, వెస్లిన్ టీ, వెస్లిన్ షేక్, ఫుడ్ ప్యాచ్ కూడా వాడాను. ఈ వాడడం వల్ల నేనైతే చాలా హెల్దీగా ఉన్నాను. చాలా హెవీగా ఉంది మేడం. నాకైతే హెవీ బాడీ వల్ల నాకైతే ఏమైందంటే చాలా వెయిట్ బాగున్నాను. లేవడానికి ఇబ్బంది ఉంది. మరి ప్లస్ దీనికి మనం ఏదైనా పని చేయాలన్నా కానీ, కూర్చోవాలన్నా కానీ, నిలబడాలన్నా కానీ చాలా ఆయాసంగా అయ్యేది. కానీ మీరు చెప్పినట్టు నాకు గురక కూడా వచ్చేది మేడం. కానీ నేను వాడడం వల్ల ఇవి వెస్లిన్ టీ, వెస్లిన్ షేక్, వెస్లిన్ క్యాప్సిల్ ఇవి వాడడం వల్ల నాకైతే గురక కూడా పోయింది మేడం. ఈ సప్లిమెంట్స్ వాడుకొని నేను చెప్పడం వల్ల నేను ఇప్పుడు సిల్వర్ లో ఉన్నాను మేడం. డైరెక్టర్ అయ్యాను. ప్లస్ మళ్ళా సిల్వర్ క్వాలిఫై కాలేదు, ఇంకా క్వాలిఫై అవుతాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. వెయిట్ లాస్ కోసము మనము దాదాపు వెస్లిన్ టీ, వెస్లిన్ షేక్, అలాగే వెస్లిన్ క్యాప్సిల్స్, ఫ్లాక్స్ ఆయిల్ ఇవి వాడుకోవాలండి. అలాగే మన ప్రోటీన్ పౌడర్ కూడా. ఇవి వాడుకోవడం వల్ల వెయిట్ లాస్ అనేది ఈజీగా అవుతారు. చాలా మంది ఇంకా వాకింగ్లని, జిమ్లని, ఇంకా రకరకాల ఫుడ్స్ తీసుకొని లావుగా అవ్వడము ఎంత ఈజీయో వెయిట్ లాస్ కావడం కూడా అంత కష్టము. చాలా మంది హెర్బల్ అవి ఇవి వాడి కూడా మన దాంట్లోకి రావడం జరిగింది. ఆ మన బాడీ ఏంటి అంటే ఆ, మొత్తము రసాయనాలకి అలవాటు పడిపోయింది. ఓకే సార్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. మీరు వెయిట్ లాస్ వాడి చాలా వెయిట్ లాస్ అయ్యారని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. 6 months టైం పట్టింది మేడం నేను వెయిట్ లాస్ కావడానికి. నిన్న నిన్న నల్గొండ మీటింగ్ లో చెప్పారు ఒక మేడం గారు, ఆ బాబు మాకు 3 months అవుతుంది సార్ వాడడం వల్ల మీరు వెయిట్ లాస్ అయ్యారు అంటే, నా రమేష్ చంద్ర సార్ చెప్పారు ఒక విధంగా. స్పిడ్లీలో కూడా వాడుకోవచ్చు మేడం, ఏం కాదు, దానివల్ల చూద్దాం ఇది ఒక్క నెల అని చెప్పి చెప్పారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడుతుంటే మనకి ఏదో అనిపిస్తుంటది, కానీ తర్వాత మెల్లమెల్లగా దిగుతుంటాం వెయిట్. ఒకటేసారి దిగం మేడం వెయిట్ అయితే. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, ఇంకా సప్లిమెంట్స్ గురించి చెప్పేవాళ్ళు? సప్లిమెంట్స్ ఎవరు వాడట్లేదా? రోజు పొద్దున్నే సప్లిమెంటేషన్ టైం అని చెప్పేసి సప్లిమెంట్స్ ఇంకెవరు వాడట్లేదు.
సంతోష్ కుమార్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను సప్లిమెంట్స్ వాడుతున్నాను మేడం. నేను వెయిట్ లాస్ కూడా ఇచ్చాను. ఇద్దరికి వెయిట్ లాస్ రిజల్ట్ 3 months చాలా బాగా వచ్చింది మేడం. ఓకే, మీరేం బట్ సప్లిమెంట్స్ వాడుతారు సార్? సార్ మా ఇంట్లో వాడందనే లేదు మేడం. నేను 4 months అయితే గ్రాడ్యుయేట్ జాయిన్ అయ్యి ప్రతి ఒక్కటి ఉన్నాయి మేడం. మా ఇంట్లో మొత్తం మా ఇంట్లో అన్ని సిఎన్సీలు అన్ని తీసుకున్నాం మేడం. అన్ని వాడుతున్నాము. నేను మా పిల్లలు మా మిస్సెస్ కి అన్ని వాడుతున్నాం మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. సిఎన్సీలు ఇంకా గ్లూకోజమైన్ ఇవన్నీ ఇంకా ఎక్కువనే ఉంటున్నాయి. నేను ఇచ్చేస్తున్నాను అందరికి, చాలా మందికి. మోకాళ్ళ నొప్పుల రిజల్ట్ అయితే నాకు ఇప్పటికీ 5-6 మంది వచ్చింది మేడం. నాకు జస్ట్ 1 monthకే చెప్తున్నారు. నేనన్నా 4 months 5 months వాడాలి మేడం, ఇంకా టైం పడుతుంది అంటే అయినా మాకు ఒక్క నెలకే తగ్గినాయి. కానీ వాడతామంటున్నారు. ఎక్కువ రిజల్ట్ అయితే నాకు మోకాళ్ళ నొప్పులు తొందరగా వస్తున్నాయి. ఎస్ 50 లోపు వాళ్ళకే ఇచ్చిన మోకాళ్ళ నొప్పులు. ఎస్ 55 వాళ్ళకి, 60 లోపు వాళ్ళకి ఇచ్చాను మేడం. రిజల్ట్ బాగుంది. దాని ఎస్ నుంచి ఒక్కరి నుంచి ఇంకా నలుగురు చెప్తున్నారు. వాళ్ళు ఒక్కరి నుంచి నలుగురు వస్తున్నారు అట్లా. ఎస్ ఎందుకంటే సూపర్ అందరు సార్. వర్క్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ కంపెనీలో వాళ్ళ స్టాఫ్ నుంచి అట్లా తీసుకొస్తున్నారు మేడం. రిజల్ట్ బాగున్నాయి మేడం. అన్ని వాడచ్చు. నేను అన్ని వాడుతున్నా మేడం. ఎస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్. థ్యాంక్ యూ మేడం. ప్రమీల మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రేమ్ డిజీ గుడ్ మార్నింగ్ మిస్టర్స్, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సప్లిమెంట్స్ మన గ్యాస్ ట్రబుల్ కోసం వాడాను మేడం నేను. ఓకే ఆమ్లా అలవేరా టాక్సిక్లీన్ లివర్ హెల్త్ ఒకటి వాడినాను. ఇంకా నడుము నొప్పి కోసం కొన్ని వాడినా మేడం. కొన్ని అయితే పేర్లు తెలియదు మేడం నాకు, ఓకే కానీ ఓకే మంచి మంచి పని చేస్తున్నాయి మేడం. మంచి రిజల్ట్ ఉంది. మా పాపకు పీసీఓడి ప్రాబ్లమ్స్ కు వాడిన, అవి కూడా మంచి తగ్గిపోయింది. ఫస్ట్ ఆమెకు తగ్గినాకనే నేను వాడిన మేడం. అన్ని సప్లిమెంట్స్ పేర్లు గుర్తుకులేదు మేడం, నాకు చదువు రాదు కాబట్టి. కొన్ని అయితే గుర్తున్నాయి, మాత్రం మంచిగా పనిచేస్తున్నాయి. చెప్పిన కాడికి పేర్లు చెప్పిన కాడికి అయితే కొన్ని వస్తాయి, అన్ని రావు మేడం. మంచి సప్లిమెంట్స్ మనవి మంచి ఎలాంటి కెమికల్ లేనివి కాబట్టి మంచి పనిచేస్తున్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏం లేదు మేడం. బాగున్నాయి మేడం ఇవైతే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మేడం, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సప్లిమెంట్స్ మీరు ఇచ్చారు కదా, ఆ, ఆ సప్లిమెంట్స్ ఇప్పుడు కాదు, మీ అప్లైనర్ని మీరు ఆ, ఆమెకు సప్లిమెంట్ ఇచ్చినప్పుడు ఆ ఫోటో తీసుకొని మీ అప్లైనర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అవి ఏంటో చెప్పండి. మీరు మీ లైఫ్ లైన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సప్లిమెంట్స్ పేరేంటో నాకు తెలీదు అన్నారు అనుకోండి, పేరే తెలియదు ఎందుకు ఇచ్చిర్రు అంటారు. సో అట్లా కాకుండా మీ అప్లైనర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెను అడగండి, ఇదేంటి మేడం అని చెప్పేసి మీకు చెప్తుంది. మీరు వాళ్ళకి చెప్పేద్దరు కానీ, అంతేగాని దాని గురించి డీటెయిల్స్ తెలుసుకోమని ఏం చెప్పట్లేదు, కానీ దాని పేరన్నా చెప్పండి. ఓకేనా? పేర్లు చెప్పిర్రు మేడం. నేనే అదే చదువు రాదు కాబట్టి కొన్ని మర్చిపోయినా, కొన్ని గుర్తుకున్నాయి ఓకే అట్లనే. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ మా పేర్లు నాకు తెలియదు అనమాకండి, ఎందుకంటే మనం ఇచ్చేది ఈడ. నేర్చుకుంటున్నాను మేడం, అందుకనే నేర్చుకుంటున్నాను. అన్ని పేర్లు నేర్చుకోవాలని నేర్చుకుంటున్నాను మేడం అన్ని నేను. సూపర్, థ్యాంక్ యూ. షేక్ కాదర్ సార్ అడ్మిట్ చేసుకోండి. శ్రేమ్ గుడ్ మార్నింగ్ మిస్టర్, గుడ్ మార్నింగ్ మేడం. నేను ఒక ఫిట్స్ గురించి చెప్తున్నాను మేడం. నేను ఎందుకంటే అనుభవం కొద్దీ చెప్తున్నాను. నేను కొన్ని హాస్పిటల్లో తిరిగాను, మా మేడానికి ఉండేది. కానీ ఇదివరకు చాలా బిహేవియర్ వేరే ఉండేది. కానీ అది వచ్చినప్పుడు నాకు చాలా భయం అయ్యేది. సఖ్య లేచి నిలబడేది, కొంతమంది ఏమో నడుస్తుంటూ వెళ్ళే వాళ్ళంట. కానీ నాకైతే నిలబడేది మేడం. మా ఇంట్లో మేడం నిలబడడం వల్ల కొన్ని హాస్పిటల్ హైదరాబాద్ లో చాలా తిరిగాను. తిరిగి తిరిగి అలసిపోయి ఉన్నాను మేడం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అప్లైనర్ వచ్చేసి మోహన్ సార్ గారు చెప్పారు ఒక విధంగా, సార్ మా ఇంట్లో ఈ విధంగా ఉంటుంది సార్, మా ఇంట్లో మా మేడం జర ఫిట్స్ వస్తాయి సార్ అంటే, ఎందుకు సార్ ఇంట్లో సప్లిమెంట్స్ ఉన్నాయి, మీరు వాడుకుంటే బాగుంటుంది అని చెప్పి మా అప్లైనర్ గారు చెప్పారు. చెప్పడం వల్ల మేము వాడి ప్లస్ ఇది వేరే వాళ్ళకి కూడా ఇచ్చాం మేడం. కానీ రిజల్ట్ బాగా వచ్చింది. కానీ మా ఇంట్లో వాడడం వల్ల ఏమేమి సప్లిమెంట్స్ వాడామంటే ఎల్ఆర్జి 9, ఫ్లాక్స్ ఆయిల్, గ్యానోడర్మా,
వెస్లిన్, గానడమ Q10, మల్టీ విటమిన్, ఈ 5 రకాల సప్లిమెంట్స్ వాడాం మేడం. వాడటం వల్ల దాదాపు ఇప్పుడు సంవత్సరం అవుతుంది, రావట్లేదు ఈ విధంగా. ఫ్రీగా ఉంది, మంచి యాక్టివేషన్ ఉంది, మంచి పని చేసుకుంటూ ఇంట్లో ఉంటున్నాం మేడం. కానీ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మనకు వెస్టేజ్ థ్యాంక్ యూ. ఐ లవ్ యూ వెస్టేజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చెప్పారండి. ఓకే అండి, ప్రోడక్ట్ ఈరోజు సెషన్ వచ్చేసి షెడ్యూల్లో భాగంగా ప్రొడక్ట్ కదా, మరి సప్లిమెంట్సే కాదు కదా, మనకి ఇంకా హోమ్ కేర్ ఉంది, అలాగే బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ ఉంది, అలాగే అగ్రికల్చర్ ఉంది, రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా. 455గా ఉన్నాయి మనం దాంట్లో ప్రొడక్ట్స్. మరి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి మరి అన్ని వాటి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కదా. మరి చాలా మనం బయటకు వెళ్ళగానే ఏమి ఇస్తున్నాం, దేని గురించి చెప్తున్నాం, సోప్స్ గురించి చెప్తున్నాం. అండ్ సోప్స్, పేస్ట్, ఈ 2 వాడుకోండి అని చెప్పి చెప్తున్నాం. మరి మనకి సోప్ వాడుకోవాలంటే ముందు సోపులో ఏముందో మనకి తెలవాలి. ముందు సరే వాళ్ళకంటే పక్కన పెడితే మనకు తెలవాలి సోపులో ఏముంటదండి. మన నీమ్ సోపు అంటే వేప, పుదీనా, లవంగ. ఈ సోప్లో సారీ ఓకే అండి, నీమ్ సోప్స్ లో ఏముంటాయి, ముందు వేప, పుదీనా, తులసి ఉంటది. ఓకే అండి, అయితే మరి మనకి వేప అంటే ఆ తెలుసు కదా. చాలా మందికి వేపాకులతోటి చాలా మంది కొంతమందికి ఆ, దురద వచ్చిన వాళ్ళు కానీ, అలాగే అమ్మవార్లు పోసినప్పుడు కానీ వేపాకేసి స్నానం చేపిస్తూ ఉంటారు మనకి ఊర్లలో అయితే క్యాజువల్ గా. మరి వేప అనేది యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. సేమ్ టైం పుదీనా కూడా అంతే. మన బాడీకి వేప ఏ విధంగా పనిచేస్తుందో వేప, పుదీనా, తులసి ఈ 3 కూడా ఒకే రకంగా పనిచేస్తాయి. మన బాడీలో ఉన్న ఎక్కడైతే చెడు టాక్సిన్ ఉందో బ్యాక్టీరియాని చంపేయడానికి చాలా ఉపయోగపడుతుంది మన సోప్ అనేది. ఇవి అంటే క్యాజువల్ గా మనకు తెలుసుంటే మనకు వాళ్ళని చెప్పేటప్పుడు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. మనం బట్టి ఇక పోయి వేప, తులసి, పుదీనా ఇవి ఉన్నాయని చెప్పారు అనుకో, ఉందా, నిజంగానే ఉందా. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు ప్రొడక్ట్ చెప్పేటప్పుడు కాన్ఫిడెన్స్ గా చెప్తే గట్టిగా వాళ్ళకి అర్థమైపోతుంది వాళ్ళు వాడుతున్నారట్టున్నా, అందుకే అంత గట్టిగా చెప్తున్నారని. ఇక్కడ వాడని వాళ్ళు వచ్చి అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఓ పోయి మన షాపులలో పోయి తెచ్చుకుంటున్నాము. ఇక్కడ మనకి బేసిక్ గా తెలవాల్సింది ఏంటంటే ఇది దేనితో తయారవుతుంది, వేప, పుదీనా, తులసి ఈ 3తో తయారవుతుంది. దీనిలో ఉన్న మనం వాడడం వల్ల బ్యాక్టీరియా, మంగు మచ్చలు, తెల్ల మచ్చలు, ఎలర్జీ ఇలా రకరకాలు అనేవి తగ్గుతా ఉంటాయి అని చెప్పేసి వాళ్ళకి మనం క్లియర్ గా చెప్పాలి. ఒక సోప్ గురించే ఇంతగానం చెప్తున్నారు వీళ్ళు వాడినట్టుందని వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. అందుకే మనం సోప్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి క్లియర్ గా క్లారిటీగా చెప్పాలి. ఇక ఈ సోప్ వాడుకోండి, ఈ 2 సోపులు మేము ఇన్ని రోజులు బయట సోపులు వాడుకుని ఈ సోప్ ఎందుకు వాడుకోవాలని వాళ్ళు అంటారు. అందుకని ఈ సోప్ చాలా బాగుంటది. మీకు నచ్చితే ఇందులో అయితే వేప, పుదీనా, తులసి ఈ 3 ఉంటాయి. దీంతో ఇది వాడుకోవడం వల్ల మీకు ఎక్కడైనా మంగు మచ్చలు ఉన్నా, తెల్ల మచ్చలు ఉన్నా, సేమ్ టైం ఎలర్జీ ఉన్నా, ఇలాంటివి ఏమన్నా మన బాడీలో ఉన్న బ్యాక్టీరియా మొత్తం కూడా చంపేస్తుంది అనమాట. కొంతమందికి సోప్ పెట్టంగానే ఏమవుతుందంటే కొంచెం నల్లగా అవడం జరుగుతుంది. ఎందుకంటే ఫేస్ నల్లగా అవడం ఈ మీ సోప్ వాడడం వల్ల నల్లగా అయిందని చాలా మంది అంటారు. ఇలాంటి క్వశ్చన్స్ కొన్ని వస్తా ఉంటాయి హోమ్ మీటింగ్స్ దగ్గర. ఆ అంతకు ముందు ప్రొడక్ట్ ఇచ్చి మనం హోమ్ మీటింగ్ చేయడానికి పోయినప్పుడు వాళ్ళ దగ్గర ఏమనిపిస్తుంది అంటే చాలా మంది 2-3 చుట్టూ పక్కన కూర్చుంటారు హోమ్ మీటింగ్ చేసేటప్పుడు. వాళ్ళు అంటారు సోప్ మీది వాడడం వల్ల నా ఫేస్ చూడండి అంత ముందు తెల్లగా ఉండేది ఇప్పుడు నల్లగా అయిందని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళ బాడీలో ఉంది బ్యాక్టీరియా, దాన్ని చంపేయడం వల్ల ఆటోమేటిక్ గా మొహం మీద బ్లాక్నెస్ అనేది కొంచెం వస్తుంది. దాన్ని మనం చెప్పగలిగితే ఆటోమేటిక్ వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఓహో బ్యాక్టీరియా ఉండడం చనిపోయింది, తర్వాత తర్వాత రుద్దుతూ అంటే దాన్ని అది క్లియర్ అయిపోతుంది. మన ఫేస్ కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. వాళ్ళు ఏంటంటే ఒక సబ్బు వాడంగానే ఇంకా ఫేస్ అంతా నల్లగా అయిందని చెప్పడం జరుగుతుంది అనమాట.
ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి కొంతమందికి వస్తాయి. ఆ సోప్ అనేది ఇట్లా క్యాజువల్ గా మనం చెప్పండి, వేప, పుదీనా, తులసి వీటితో తయారైంది, ఇందులో ఏం కెమికల్ కలవలేదు. కె- అందుకని మన బాడీలో ఉన్న బ్యాక్టీరియా మొత్తం చనిపోతుంది కాబట్టి కొంత ఫేస్ అనేది బ్లాక్ కావడం జరుగుతుంది. అందుకని తర్వాత తర్వాత మీరు వాడుతూ ఉండండి. ఒక 4 మంత్స్ 5 మంత్స్ వాడండి, మీరే చెప్పగలుగుతారని చెప్పేసి చెప్పండి. అలాగే మనకి ఇంకా ఏముంటాయి, పేస్ట్. మనం పోగానే ఇచ్చేది సోపు అండ్ పేస్ట్. ఇంకా పేస్ట్ లో ఏముంటాయి, అందులో కూడా వేప, అలాగే లవంగ. ఈ రెండు కూడా లవంగ, ఆ, మనకేంటి, వేప అనేది బ్యాక్టీరియాని చంపేస్తుంది, నోటిలో బ్యాక్టీరియా అనేది చంపేస్తుంది. లవంగ ఏంటంటే పళ్ళు పుచ్చులు, పళ్ళ నొప్పుల్ని తీసేస్తుంది అనమాట. సో అలాగే ఇది మనకి ఇంకేంటంటే కాల్షియం. మన బాడీ అంటే మన పళ్ళకి కావాల్సిందే, బలంగా ఉండడానికి కాల్షియం ఉండాలి. అయితే ఈ మూడు తోటే ఇది తయారవుతుంది కాబట్టి వేప, లవంగ, కాల్షియం వీటితో తయారవుతుంది కాబట్టి మన పళ్ళ మీద ఎనామిల్ పొరను కూడా ఎనామిల్ పొరను పోకుండా రక్షిస్తుంది. అంటే మనకి బాడీలో అంటే నోటి దుర్వాసన అనేది రాదు. వేప అనేది చాలా మంది మనకి పెద్దోళ్ళు వేప పుల్లలు తోమడం తెలుసు కదా. మనం కూడా తోమేది అంతకుముందు ఊర్లలో. కాకపోతే ఇప్పుడు సిటీకి వచ్చాక ఇంకా ఇలాంటివన్నీ లేవు, కానీ వేప పుల్లలు తోముతారు. వేప పుల్లలు, అలాగే లవంగం. లవంగ నూనెతోటి, అంటే లవంగాలు మనకి పంటి నొప్పి వచ్చినప్పుడు ఆ లవంగా పెట్టుకోవడం వల్ల పని నొప్పి తగ్గుతుంది. ఈ రెండింటితో తయారవుతుంది. దానివల్ల మనకి ఏం డిసీజెస్ రావు కదా. వేప అనేది బ్యాక్టీరియాని చంపేస్తుంది, లవంగా అనేది పళ్ళ నొప్పులు తీసేస్తుంది. సో ఈ రెండింటితో తయారవుతుంది మన పేస్ట్. ఇట్లా మనకి ఒక మెంటల్ గా మైండ్ లో ఫిక్స్ అయింది అనుకోండి, చెప్పడానికి ఈజీగా ఉంటది. వాళ్ళు ఎప్పుడు అడిగినా ఎట్లా అడిగినా మన మన దాంట్లో ఏం కెమికల్ కలవదు. సో కెమికల్ దానికి వస్తే బయట దానికైతే 5 ml కెమికల్ కలుస్తుంది, మన దానికి 0.5 ml. మన బాడీ ఎంత తీసుకోగలుగుతుంది అంటే 2 ml తీసుకోగలుగుతుంది. సో మన దాంట్లో 1 పాయింట్ కూడా క్లియర్ గా లేదు, 0.5. అది కూడా ప్రొడక్ట్ ఎక్కువ రోజులు నిలవ ఉండడానికి 0.5 ml. చాలా తక్కువ అండి, చాలా అంటే చాలా తక్కువ. ఆ, చాలా మంది మీ దాంట్లో కెమికల్ కలవదా అని అంటారు కాబట్టి, బయట దాంట్లో 5 ml కలుస్తుంది, మన దాంట్లో 0.5 ml. మన బాడీకి 2.5 ml తీసుకోగలుగుతుంది. ఇది క్లారిటీగా చెప్పండి. అలాగే మనకి ఇందులో రకరకాల పేస్ట్లు ఉన్నాయి, సోప్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి నీమ్ సోప్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇదే చెప్పండి, నీము, వేప, తులసి, పుదీనా వీటితో తయారవుతుంది. ఆ మంగు మచ్చలు, తెల్ల మచ్చలు, ఎలర్జీ, ఇంకా ఆ సోప్ వాడినప్పుడు బ్యాక్టీరియా చనిపోవడం వల్ల ఫేస్ అనేది నల్లగా వస్తుందని చెప్పేసి చెప్పండి. అలాగే మనకి క్రీమీ క్లీన్జింగ్ బార్ ఉంటది. సోప్స్ చాలా రకాలు ఉన్నాయి కండి, 5 రకాలు ఉన్నాయి. అవి నేను షేర్ చేస్తాను చూడండి. తెలుసు కదా, మనకు అందరికీ తెలుసు అన్ని సోప్స్ ఉన్నాయి ఇందులో. దీనికి షేర్ అవుతుంది.
ఓకే అండి, షేర్ కావట్లేదు మీకు, నేను సాయంత్రం క్లియర్గా చెప్తాను. ముందైతే సోప్ గురించి తెలుసుకుందాం. చెప్పాను కదా, బయట సోప్. అలాగే క్లీనింగ్ బార్ అని ఉంటుంది. ఇది చిన్న పిల్లలకు మాత్రం బాగా పనిచేస్తుందండి. ఇది ఏంటంటే క్లీనింగ్ బార్ అనేది మనకి ఆ పిల్లలకి చాలా స్మూత్ గా ఉంటది వాళ్ళ బాడీ అనేది. అందువల్ల వాళ్ళకి మీకు సోప్స్ షేర్ చేస్తేనే అర్థమవుతుంది. సారీ అండి, సారీ ద డిస్టర్బెన్స్. చిన్నపిల్లలకు పనిచేస్తుంది. అలాగే ట్రూమెన్ సోప్ అని ఓన్లీ జెంట్స్ కు మాత్రమే ఇవ్వండి. చాలా బ్లాక్ కలర్ ఉంటది, అది ట్రూమెన్ సోప్ అండి. చాలా మంది, నేను మీకు సాయంత్రం సోప్స్ షేర్ చేస్తూ నేను వాటి గురించి చెప్తా ఉంటాను. అలాగే కాంప్లెక్స్ అండ్ బార్ అండి, హనీ సోప్. ఇది ఇది మనకి స్కిన్ అనేది చాలా మందికి డ్రై స్కిన్ అవుతా ఉంటది. ఇట్లా చాలా మందికి ఏంటంటే గోకినప్పుడు చర్మం మీద గీతలు గినక పడితే డ్రైగా ఉండి స్కిన్ పాలిపోయినట్టు ఉండడం వల్ల మన డ్రై స్కిన్ బాగుండదండి. అందుకని కాంప్లెక్స్ అండ్ బార్ అని ఉంటది. ఇందులో చాలా చాలా బాగుంటది. చలికాలం కానీ మనకి ఎండాకాలం కానీ ఈ హనీ కాంప్లెక్స్ అండ్ బార్ అనేది వాడుకోవచ్చు. అలాగే జెమ్ ప్రొటెక్షన్, అసలు ఇప్పుడు వాడాల్సింది అయితే జెమ్ ప్రొటెక్షన్ అండి. ఎందుకంటే మనము బయట ఎండకు తిరిగినప్పుడు మనకు బ్యాక్టీరియా అంతా ఫామ్ అయ్యి ఇంకా మనకి జెమ్స్ అన్ని అంటే ఎండకి చెమట బట్టి బ్యాక్టీరియా అంతా ఫామ్ అవుతుంది కాబట్టి బాడీకి ఎలర్జీ అనేది వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జెమ్ ప్రొటెక్షన్ సోప్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి జెమ్ ప్రొటెక్షన్ కూడా వాడండి. ఆమ్, ఇంకా వచ్చేసి మనకి బ్రష్ల గురించి మాట్లాడుకుందాం. బ్రష్ కిట్, మన బ్రష్లు కూడా చాలా చాలా బాగుంటాయి. బయట బ్రష్లు ఏంటంటే ఒక్కటి వచ్చేసి 10 రూపీస్ ఉంటుందో మరి 20 ఎంత ఉంటది. మంది ఒక్కటి వచ్చేసి 55 రూపీస్ ఉంటది. సో ఏంటంటే అంత చాలా మంది అంటారు బ్రష్లు ఒక్కటి 55 రూపీస్ ఉందని అంటారు. 55 రూపీస్ ఎందుకు ఉంది అంటే మన బ్రష్ లో అంటే చిన్న పిల్లలు వాడిన ఈ రోజు ఆ, ఒక కొత్తగా బ్రష్ చేయడం స్టార్ట్ చేస్తారు కదా, ఒక 5 ఇయర్స్ పిల్లలు, ఆ పిల్లలకు కూడా చాలా బాగుంటది. చిగుళ్ళు చాలా స్మూత్ గా ఉంటాయి, సాఫ్ట్ గా కూడా ఉంటాయి. ఆ అలాగే ఏంటంటే మన బ్రష్ కి బ్యాక్ సైడ్ టంగ్ క్లీనర్ లాగా కూడా పనిచేస్తుంది. కాబట్టి ఆ స్మూత్ గా చాలా క్వాలిటీతో తయారైంది. కాబట్టి మన బ్రష్ వచ్చేసి ఒక్కటి 4 మంత్స్ 3 మంత్స్ అట్లా వస్తుందండి. ఆ చాలా మంది బయట బ్రష్లు ఏంటంటే వాడడం వల్ల చిగుళ్ళ నుంచి రక్తం కావడం అనేది జరుగుతుంది. సో మనకి అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. ఆ మన బ్రష్లు చాలా చాలా బాగుంటాయి. ఒక్కసారి తెచ్చుకురంటే మీరే వాటికి కనెక్ట్ అయిపోతారు. బ్రష్ల కిట్ కూడా చాలా చాలా బాగుంటది. ఒక్కటి తెచ్చుకుంటే 5 వస్తాయి. మన ఇంట్లో ఫ్యామిలీ మొత్తం సరిపోతాయి. కాబట్టి అందరు బ్రష్ల కిట్ కూడా చాలా బాగుంటది, వాడండి. ఇందులో చాలా రకాలు 450 రూపాయలు పైగా ఉన్నాయి. కాబట్టి ఒక అగ్రికేర్ వాడకపోయినా ఇంట్లో ఇంట్లో ఓల్ సప్లిమెంట్స్ అన్ని కూడా, అంటే సప్లిమెంట్స్ కాదు, జనరల్ కేర్ మొత్తం వాడితే ఈజీగా చెప్పగలుగుతాం మనం. బిజినెస్ అంతా జనరల్ కేర్ ప్రోడక్ట్ వాడితే మాత్రం అంత ఈజీగా చెప్పొచ్చు. ఒక్క ప్రోడక్ట్ మీదనే ఈ రోజు బిజినెస్ చేస్తున్నారండి చాలా మంది. మనకు అన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి జనరల్ కేర్ లో. అలాగే ఇంకా మనకేంటంటే మౌత్ వాష్ కూడా అంటే చాలా బాగుంటదండి. ఇది చాలా మంది మాట్లాడుతుంటే బ్రష్ చేసినా కూడా మాట్లాడుతుంటే చాలా అనీజీగా ఉంటది. అంటే స్మెల్ రావడం కానీ బ్రష్ చేసినా కూడా పళ్ళు అంత గలీజ్గా ఉండడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. కాబట్టి మౌత్ వాష్ అనేది చాలా బాగుంటుంది. పొద్దున్న సాయంత్రం ఈ మౌత్ వాష్ అనేది కొంచెం నోట్లో వేసుకొని పుక్కిలిచ్చి ఉమ్మేయండి. చాలా చాలా బాగుంటది మన మౌత్ వాష్. అందరూ కూడా వాడండి. ఉదయము సాయంత్రము ఆ తిన్న తర్వాత, పొద్దున్నే బ్రష్ చేశాక సాయంత్రం తిన్న తర్వాత ఆ మౌత్ వాష్ అనేది వాడడం వల్ల మన పళ్ళు నీట్ గా కనిపిస్తే, సేమ్ టైం స్మెల్ రాదు. ఎందుకంటే నైట్ పడుకునేటప్పుడు కొంతమంది నాన్ వెజ్ వెజ్ ఏది తిన్నా సరే బ్యాడ్ స్మెల్ అనేది మనం పళ్ళల్లో ఇరికినప్పుడు, మనం తిన్న ఆహారం పళ్ళల్లో ఇరికినప్పుడు బ్యాక్టీరియా ఫామ్ అయ్యి
ఆ బ్యాక్టీరియా అనేది మన స్మెల్ రావడానికి పొద్దున్నే కల్లా అది స్మెల్ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మౌత్ వాష్ వాడడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. పొద్దున లేచిన దగ్గర నుంచి మనం బిజినెస్ గురించి బయటకు వెళ్ళి చెప్పడానికి వెళ్తాం. మనం చేసేదే బిజినెస్ చెప్పడం గురించి, మౌత్ యాడ్ కాబట్టి మనం వెళ్ళి చేసే పని మౌత్ తోటే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ మౌత్ వాష్ వాడండి. వాడితే మాత్రం మీకే అర్థమవుతుంది రిజల్ట్. అలాగే మనకి ఇంకోటి వచ్చేసి పేస్ట్. పేస్ట్ చెప్పాను కదా ఇందాక, వేప అండ్ లవంగ వీటితోటి పళ్ళ నొప్పులు, చిగుళ్ళ వాపు, అలాగే బ్లడ్ కారడము, కాలిన దగ్గర అట్లా కాలిన పుండ్ల దగ్గర అవి రాయడము, దోమ కరిచిన దగ్గర, అలాగే ఇంకా కడుపు నొప్పి, చిన్న పిల్లలకు కడుపు నొప్పి వచ్చినా కూడా ఈ నార్మల్ పేస్ట్ అనేది పనిచేయడం జరుగుతుందండి. అలాగే వైట్నింగ్ పేస్ట్ ఏంటంటే పళ్ళు చాలా మంది పచ్చగా ఉంటాయి. అంటే అది వాళ్ళు చాలా మంది చిన్నప్పుడు నెగ్లెక్ట్ చేయటం, క్లీన్ చేసుకోకపోవడము, సేమ్ టైం తిన్నప్పుడు ఇంకా అట్లే పడుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో అయితే పచ్చగా ఉన్న పళ్ళు క్లీన్ చేయడానికి వైట్నింగ్ పేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇది కూడా నేను చాలా మందికి ఇచ్చిన. ఈ పేస్ట్ అనేది ఏంటి అంటే మీరు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఉదయం సాయంత్రం బ్రష్ చేయండి. సాయంత్రం తిన్న తర్వాత ఉదయం మనం బ్రష్ చేసే టైంలో నార్మల్ పేస్ట్ బదులు ఎవరైతే పళ్ళు పళ్ళ మీద బ్లాక్ అయి ఉన్నాయి అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ పేస్ట్ అనేది వాడండి. చాలా చాలా బాగా పనిచేస్తుందండి. వైట్ గా ఉంటాయి మన పళ్ళు. ఆ దీనివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు. చాలా మంది ఇంక పళ్ళు తెల్లగా కావడానికి కూడా ఇంకేమన్నా ఉన్నాయని అంటారు, కానీ అలాంటివి ఏమి లేవు. అన్నీ కూడా నార్మల్ గా తయారైనవే. అలాగే గ్యానో పేస్ట్ అండి. గ్యానో పేస్ట్ అంటే ఇక చెప్పాను కదా, ఎర్ర పుట్టగొడుగులు, గ్యానో డర్మా గాని గ్యానో పేస్ట్ గాని ఇలా అన్ని ఎర్ర పుట్టగొడుగుతో తయారైంది. ఎలాంటి ప్రాబ్లం ఉండదండి ఈ పేస్ట్. ఈ రెండు పేస్ట్లు ఏది నార్మల్ పేస్ట్, వైట్నింగ్ పేస్ట్ ఏవేవే పనులు చేస్తాయో ఇది కూడా అలాగే చేస్తుందండి. ఇది ఏంటంటే ఈ పేస్ట్ ఫేస్ ప్యాక్ లాగా కూడా వేసుకోవచ్చండి. ఎర్ర పుట్టగొడుగులతో తయారైంది గ్యానోడర్మా అనేది. ఆ మన బాడీలో చెడు టాక్సిన్ అంతా తీసేస్తుంది కాబట్టి. అలాగే మంగు మచ్చలు, ఎలాగ ఎక్కడైనా దెబ్బ తగిలిన కట్ అయినా పేస్ట్ లాగా రాయడం, ఈ గ్యానో పేస్ట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. గ్యానో పేస్ట్ పుచ్చు పళ్ళు చాలా మందికి చాలా మంది మన వెస్టేజ్ లో గ్యానో పేస్ట్ కే కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే పుచ్చు పళ్ళు రావడం, పళ్ళ నొప్పులు రావడం, నైట్ కి నైట్ చాలా మంది హాస్పిటల్కి పోలేరు కదా. ఎక్కువ ఈ పన్ను నొప్పి అనేది నైట్ టైంలో ఇబ్బంది పెడతా ఉంటది. ఆ పన్ను నొప్పికి ఇది పేస్ట్ అనేది నైట్ ఆ పళ్ళు లోపల పెట్టడం వల్ల తొందరగా ఉపశమనం అనేది దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ గ్యానో పేస్ట్ అనేది రిఫర్ చేయండి. చాలా మంది ఇప్పుడు చిన్న పిల్లలకైతే ఇక చాక్లెట్స్ తినడం అవి ఇవి తినడం వల్ల నైట్ తినేసి అట్లే పడుకోవడము, బ్యాక్టీరియా అంతా ఫామ్ అయ్యి ఆ బ్యాక్టీరియా ఒకటి పళ్ళ సందుల్లో విరికి అది పళ్ళు రంధ్రాలు పడేలాగా చేసి పుచ్చి పళ్ళు అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. కాబట్టి గ్యానో పేస్ట్ అనేది చాలా మందికి ఇవ్వండి, చెప్పండి. ఈ పేస్ట్ మూడు రకాలు ఉంటాయి. ఈ మూడు రకాలు ఇలా ఉంటాయి. అలాగే మౌత్ వాష్ ఉంటుంది, మన బ్రషెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పండి. బయట వాళ్ళు మనం వెళ్ళినప్పుడు ఒక సోపు మన దగ్గర ఏ సోపు ఉందిగా అది తీసుకుపోయి ఈ సోపే వాడండి, ఆ సోప్ మన దగ్గర అంటే మన దగ్గర నుంచి ఆ సోపే తీసుకెళ్ళాం కంటే ఆ సోప్ వెళ్ళిపోవాలా మనకి ఇప్పుడు ఈ నెల తీసుకొని వాళ్ళు తీసుకుంటే సరిపోతుంది అని కాకుండా ఇట్లా మూడు రకాలు ఉంటాయి. నా దగ్గర ఈ సోప్ ఉంది, మీకు కావాలంటే ఇంకా మూడు రకాల సోప్స్ ఉంటాయి, ఇంకా 4 రకాల సోప్స్ ఉంటాయి, ఇవి వాడుకోవచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాయి అని చెప్పేసి చెప్పండి. ఒక్కొక్క బాడీకి ఒక్కొక్కటి ఉంటాయండి. ఈరోజు చిన్నపిల్లలు తీసుకుపోయి మనము అర్జం ప్రొటెక్షన్ ఇచ్చినాం అనుకో, వాళ్ళకి ర్యాషియస్ వచ్చినాకో తర్వాత మనకే ప్రాబ్లం అవుతుంది. సో ఇవి మెంటల్ గా కొన్ని కొన్ని తెలుసుకుంటే మనము ఈజీగా బయటకు వెళ్ళినప్పుడు బిజినెస్ గురించి క్లియర్ గా చెప్పగలరు. అలాగే మనము ఇంకా ఏంటంటే సాయంత్రము హెయిర్ ఆయిల్స్, ఇంకా హెయిర్ స్పా ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి గురించి అన్నిటి కూడా తెలుసుకుందాం. అట్లాగే మనకి ఇంకా ఫ్లోర్ క్లీనర్, బట్టర్ లిక్విడ్, బాత్రూమ్ క్లీనర్ ఇవన్నిటి గురించి కూడా క్లియర్ గా సాయంత్రం తెలుసుకుందామండి, ప్రొడక్ట్ బేసిక్ లో భాగంగా. సో అవన్నీ కూడా మీకు ఇప్పుడు షేర్ చేసి చూపిద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే కొత్త వాళ్ళకి ఇవి ఇన్ని ఉన్నాయని కూడా తెలియదు.
నా ఫోన్ సహకరించట్లేదు. నేను ఖచ్చితంగా సాయంత్రం తీసుకుంటాను. ఇంకా మాట్లాడే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఇది చూడండి ఒకసారి లీడర్స్, షేర్ అవుతుందా? ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. బిజినెస్ ఏంటి, మేము చేయగలమా? చాలా మంది జాయిన్ కావడానికి ఇబ్బంది పడతారు. సో బిజినెస్ వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ అండి. ఇందులో నేను చేరాలనుకునే వారికి కంపెనీ డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ చేసుకుంటుంది. ముందు డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ చేసుకుంటుంది. ఈ రోజు ఎవరు జాయిన్ అయినా కూడా డిస్ట్రిబ్యూటరే. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఎవరు జాయిన్ అయినా డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ అవుతారు. చాలా మంది నా వల్ల కాదనుకుంటే తప్ప ప్రతి ఒక్కరు బిజినెస్ చేయగలరండి. ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరు రోజు చేయాల్సిన పనులే. మనం ఇప్పుడు నేనేం చెప్పిన పేస్ట్, బ్రష్, షాంపూ ఇవి వాడుకునే వాళ్ళే కదా. అందరూ ఇవి వాడుకొని అయితే బయటకు వెళ్ళరు. ఎంత బిజినెస్ మ్యాన్ అయినా సరే, ఎంత సాఫ్ట్వేర్ అయినా, ఎంత ముసలోళ్ళైనా, ఎంత చిన్న పిల్లలైనా, ఎవరైనా సరే ఇవి వాడుకోవాల్సిందే. ఇవి వాడుకోంది కానీ బయటకు వెళ్ళరు. సో చాలా మంది ఇది నా వల్ల కాదని అనుకుంటారు. ఎందుకు కాదు, మనం చేసే పనే. ఒక రోజు కూడా బిజినెస్ అనేది చేస్తూనే ఉన్నాం. మనం ఏం బిజినెస్ చేస్తున్నాం? చాలా మంది మనము బయట నుంచి బట్టలు తెచ్చుకుంటాం. సేమ్ టైం ఇంట్లోకి కావాల్సిన ప్రొడక్ట్ అంటే ఇంట్లోకి కావాల్సినవి వస్తువులు తెచ్చుకుంటాం. బయట ఈ చెప్పులు, బట్టలు, రకరకాల మనిషికి కావాల్సిన వాచ్, ఇక రకరకాలు అన్ని తెచ్చుకుంటాం మనం. మరి దాని గురించి మనము మన ఫ్రెండ్స్ కానీ రకరకాల బయట వాళ్ళకి ఎన్ని రకాలుగా చెప్తున్నాం. ఒక్కటి అడిగితే 4 రకాలుగా చెప్తాం. వాళ్ళు లేకపోయినా వాళ్ళు వచ్చాకైనా ఫోన్ చేసి మరీ చెప్తాం. ఆ షాప్ లో బాగుందిరా, ఎంత బాగుందంటే అసలు తక్కువకే ఇచ్చిరు, అసలు ఎంత బాగా చెప్తారో. అసలు మనమైతే లేనిది కూడా ఉన్నట్టుగా చెప్తాము మనము. మరి బిజినెస్ చేయడం అనేది చాలా ఈజీ అండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇందులో చేరిన ప్రతి ఒక్కరూ బిజినెస్ అర్థం చేసుకుంటే ఎలా అంటే అలా పార్ట్ టైం గా కానీ ఫుల్ టైమ్ గా కూడా చేసుకోవచ్చు. బిజినెస్ కరెక్ట్ గా ఫాలో అయిన వారు 100% విజయం సాధిస్తారు. ఎప్పుడైతే మనం ఈ బిజినెస్ ని ఫాలో అయినామంటే ఖచ్చితంగా మనం దీంట్లో ఏముందో తెలుసుకున్నామంటే విజయం అనేది ఖచ్చితంగా సాధిస్తామండి. వేలు లక్షల్లో సంపాదిస్తాము. ఇది రాయల్టీ ఆదాయం. మనము ఇక్కడ రాయల్టీ ఆదాయం అని ఎందుకు అంటున్నా అంటే ఎవరిని మోసం చేసింది కాదు ఇది. మనం మోసపోవట్లేదు, ఎవరిని కూడా మోసం చేయట్లేదు. ఇప్పుడు బయట రియల్ ఎస్టేట్లు ఉన్నాయంటే అవతల కొనేవాడు మోసపోవాల్సిందే, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు పైకి రావాల్సిందే. అంటే అవతల వాళ్ళు ఒకళ్ళు మునిగిపోతున్నారు, అంటే ఒకళ్ళు లాస్ అవుతున్నారు. అతనికి మనకి ₹1 పోతేనే 10 సార్లు మనం వెనక్కి చూసుకుంటాం. అన్ని లక్షలు పోయినప్పుడు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎంత మోసం చేసినట్టు ఎంత బాధ ఉంటది. మనము మోసపోయిన వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఏంటంటే ఎవరిని కూడా మోసం చేయట్లేదు. మనకు వాళ్ళు లక్షలు ఏం కట్టట్లేదు, మనం కూడా వాళ్ళని ఏం ఇబ్బంది పెట్టట్లేదు. నీకు కావాల్సింది ఎంతో, నువ్వు చేయాల్సింది ఎంతో అని చెప్పేసి ఒక రాయల్టీ ఆదాయం అనేది తీసుకుంటున్నాము. అనగా మీకు, మీ తర్వాత మీ పిల్లలకి, ఈ రోజు మనకే కాదండి, మనము ఇందులో బిజినెస్ అనేది పట్టుకుంటే మనకి మన పిల్లలకు కూడా తర్వాత పిల్లలకు కూడా గొప్ప అవకాశం ఇచ్చిన వాళ్ళం. అలాగే మనము ఇచ్చే గొప్ప ఇండియన్ కంపెనీ, మనం చేస్తున్న జాబ్ లో అనుకోండి, అంటే మనం ఇప్పుడు మన పిల్లలకి
ఒక జాబ్ ఇస్తున్నాం అనుకోండి, ఇక్కడ చదివించి విదేశాలకు పంపించి జాబ్ చేపిస్తున్నాం. కానీ మన పిల్లలకి ఇక్కడ మనకు వచ్చే ఆదాయమే మన పిల్లలకు కూడా వస్తుంది. సేమ్ టైము ఒకవేళ మీరు చేయలేకపోతే ఆ బిజినెస్ అనేది, ఆ జాబ్ అనేది మీ పిల్లలకు కూడా వెళ్ళిపోతుంది. అది ఇండియన్ జాబ్ అన్నమాట. మన దేశంలోనే మన పిల్లలకి జాబ్ ఇస్తున్నాం. సో మనం చేస్తున్న జాబ్ లో అనుకోకుండా ఏదైనా జరిగితే, ఇప్పుడు మనం ఎక్కడైనా జాబ్ చేస్తున్నాం, అనుకోకుండా ఏదైనా జరిగితే, ఒకవేళ చేయలేని పరిస్థితి ఎదురైతే మనకు ప్రతి నెల జీతం ఇస్తుందా కంపెనీ? ఎక్కడైనా స్కూల్లో కావచ్చు, బయట కంపెనీలు ఏదైనా సరే, మనం చేస్తున్న జాబ్ లో మనకి ఏదైనా అయితే, ఒకవేళ చేయలేని పరిస్థితి ఉంటే మన పిల్లలకి ప్రతి నెల డబ్బులు ఇస్తుందా? మన ఫ్యామిలీకి డబ్బులు ఇస్తుందా? ఇవ్వదు కదా. ఇక్కడ ఏంది అంటే వెస్టేజ్ లో ఒక్కసారి టీం తయారు చేసుకుంటే, చాలా మంది దీన్నే పట్టుకురండి. ఎందుకంటే ఒక్కసారి మనం టీం తయారు చేసుకుంటే, మనం ఈరోజు పని చేసినా చేయకపోయినా కొంత ఫాలో అప్ అనేది చేసుకుంటా ఉంటే డబ్బులు అనేది రావడం జరుగుతుంది. మొన్న తెలుసు కదా దేవేందర్ సార్కి ఈ మధ్య కాలు యాక్సిడెంట్ అయింది. కొన్ని రోజులు ఇంట్లో ఉన్నాడు సార్. కొన్ని రోజులు ఇంట్లో ఉండడం వల్ల కూడా డబ్బులు వచ్చినాయి. ధనలక్ష్మి మేడం టీంలో దేవేందర్ సార్ అని ఉంటాడు. అతని కాలు యాక్సిడెంట్ ఫ్రాక్చర్ కావడం జరిగింది. 3 నెలలు ఇంట్లో ఉంటే కూడా ఆయనకి రావాల్సిన డబ్బులు వచ్చినాయి. ఏది? వెస్టేజ్ కంపెనీ ద్వారా. అంటే ఆయన కింద టీం ఉంది, ఆయన చేసినా చేయకపోయినా ఆటోమేటిక్ గా టీం చేసింది. సో ఆయనకి డబ్బులు వచ్చినాయి. మనకు కూడా మనము కొంచెం ఇప్పుడు మన ఏంటంటే మనకి రోజు రోజు ఏజ్ అనేది తగ్గిపోతుంది కదండి. మరి ఏజ్ తగ్గిపోతున్నప్పుడు మనము ఇప్పుడు చేయవలసిన పనులు చేయకపోతే రేపు ఏమైతే చేయలేమండి. ప్రస్తుతం మనం ఒకసారి ఇది అర్థం చేసుకోవాలి. చూసారు కదా, జరిగితే జాబ్ ఇవ్వలేని పరిస్థితి ఎదురైతే ప్రతి నెల జీతం ఇస్తుందా? ఇవ్వదు. ఎందుకంటే మనం చేస్తేనే జీతం ఇస్తుంది. మీ ప్లేస్ లో మీ కొడుకుని తీసుకొని మీకు మునుపు ఎంత జీతం ఇచ్చిందో అంత ఇస్తుందా అంటే అది ఇవ్వదు. ఎవ్వరు కూడా మన పిల్లలకు కూడా అలాంటి, అంటే వాళ్ళు చిన్న పిల్లలు కదా, వాళ్ళు ఆయన చెయ్యలేడు కదా, యాక్సిడెంట్ అయింది కదా, మనం కంపెనీ డబ్బు ఇద్దామని ఏ కంపెనీ అనుకోదండి. చేసిన దానికే జీతం ఇవ్వడం కష్టము. సో అందుకని ఈ అవకాశం ఇప్పుడు మనకు వెస్టేజ్ అవకాశం ఏంటంటే, ఇక్కడ ఏదైనా నువ్వు కొంచెం టీం తయారు చేసుకొని ఇప్పుడు రేపు ఏదైనా సరే ఈ కంపెనీ అనేది ఆటోమేటిక్ గా డబ్బులు వేస్తుందండి. ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే, మన మైండ్ కి ఇది ఒక్కటి తడితే మాత్రం మనం ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇది అర్థం చేసుకోలేక మనం ఎక్కడికో వెళ్తున్నాము, ఏదేదో జాబులు చేస్తున్నాము. మన పిల్లలకు కాదు కదా, ఇంకా మనం భర్త అయితే భార్య అయితే భర్తకి ఎవ్వరికి కూడా ఇవ్వదండి. అదే మనం కొద్ది కాలం ఇక్కడ కష్టపడితే మనకు కంపెనీ మనకి ఇస్తుంది. చెప్పాను కదా, మనం కొంచెం ముందు ఇప్పుడు టీం తయారు చేసుకుంటే మనకు లైఫ్ లాంగ్, మన లైఫే కాదు మన పిల్లల లైఫ్ లో కూడా ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. 3 తరాల బిజినెస్ కాబట్టి మన పిల్లల భవిష్యత్తును కూడా మనం రాయగలుగుతున్నాం. కాబట్టి చాలా మంది అంటారు వాళ్ళ తలరాతల్ని గంటమా అంటే కంటం. ఎందుకు అంటే మనం ఇప్పుడు టీం తయారు చేసుకునే దాని మీదనే నీ 3 తరాల భవిష్యత్తు అనేది ఆధారపడింది. కాబట్టి ఖచ్చితంగా మన పిల్లల భవిష్యత్తు కూడా మన చేతిలోనే ఉంది. సార్ వాళ్ళు అంటారు కదా, నీ పిల్లల్ని తీసుకొచ్చిన భూమి మీదకి ఏం చేద్దామని. సో ఇక్కడ నువ్వు ఇప్పుడు పని చేస్తే మాత్రం ఖచ్చితంగా కూడా వాళ్ళ భవిష్యత్తు కూడా నీ చేతిలోనే ఉంది. వాళ్ళ లైఫ్లను కూడా నువ్వే తీర్చిదిద్దగలవు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు జాయిన్ అయిన వెంటనే వస్తుందా రాదా నువ్వు నిలబడితే ఖచ్చితంగా టీం వస్తుంది. నీకోసం జాయిన్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఎవరు వస్తారో ఎవ్వరు రావట్లేదు నేను చేయనని ఎవ్వరు కూడా డౌన్ ఫాల్ కావద్దండి. ప్రతి ఒక్కళ్ళు నిలబడండి. వెస్టేజ్ లో నిలబడమే మనం చేయవలసింది. కొద్ది కాలం ఇక్కడ కష్టపడితే ఈ కంపెనీ మనకిస్తుంది. ఇది ఇండియన్ కంపెనీ. చెప్పాను కదా, మన ఇండియన్ కంపెనీ. మన దేశంతో పాటు నేపాల్, దుబాయ్ దేశాల్లో కూడా ఈ బిజినెస్ చేస్తున్నారు. ఇది 2004లో 6 మందితో డిస్ట్రిబ్యూటర్ తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 2017 అంటే 2017లో 2 కోట్లు, ఇప్పుడు 2024లో 5 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లుగా తయారయ్యారు. ఇండియాలో నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. 100 కోట్ల పైన టర్న్ ఓవర్ తో, అంటే 2017లో 100 కోట్లు, ఇప్పుడు 3760 టర్న్ ఓవర్ నడుస్తుందండి. అంటే ముందుకు సాగిపోతూ ఉంది, కానీ మన లైఫ్ మాత్రం అక్కడే ఉంది.
అప్పటి నుంచి ఉన్న లైఫ్ ఇప్పటికి కూడా అదే లైఫ్ కంటిన్యూ చేస్తున్నాం, కానీ మనం ఏమైతే మారలేదు. కానీ కంపెనీ మాత్రం వెళ్ళిపోతూనే ఉంది. చాలా మంది కార్ ఓనర్స్ ని, చాలా మంది హౌస్ ఓనర్స్ ని, చాలా మంది లక్ష ఎర్నర్స్ ని, చాలా మంది కోట్లు లక్షలు. ఈరోజు సిద్ధార్థ్ సింగ్ 1,70,00,000 సిద్ధార్థ్ సింగ్, అలాగే మన సుబ్బయ్య శెట్టి సారు 46 లక్షలు తీసుకుంటుంది సారు, మళ్ళీ అలాగే మన ఎంఎస్ సారు, అలాగే మన రమేశ్చంద్ర సారు. ఇట్లా రకరకాల ఎర్రర్స్ తయారు చేస్తున్నది కంపెనీ. అయితే వెళ్ళిపోతుంది. కాకపోతే అవకాశం అనేది ముందు ముందు రాదండి, దయచేసి ఇది అర్థం చేసుకోండి. ఈ రోజు జాయిన్ అయినా కూడా చాలా మంది లైఫ్ అనేది సెట్ అవుతుంది, చాలా చాలా బాగుంటది. అందరూ కూడా ఈ బిజినెస్ అనేది పట్టుకోండి, గట్టిగా పట్టుకొని మనం ముందుకు వెళ్దాము. ఈరోజు మీరు జాయిన్ అయ్యారు అంటే మీరు ఏదో జన్మలో ఏదో పుణ్యం చేసుకుంటారు, అది మీ అప్లైన్ ద్వారా వచ్చిందని. నేనైతే మనకి ఈరోజు అప్లైనర్స్ చాలా మంది ఏమంటారు, వరాలు శాపాలు ఇవ్వడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడు. అవకాశం అనేది మీ అప్లైనర్ ద్వారా మీ చేతిలోకి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని పట్టుకోండి. ఇన్ని రోజులు మన లైఫ్లు మారలేదు, ఎక్కడ చేసినా మారవు కూడా, ఇంకా మారతాయి అంటే మారవు. మీరు ఆలోచన అనేది పక్కన పెట్టి వెస్టేజ్ లో కంటిన్యూ చేయండి. ఈ రోజు రాలేదని ఆగిపోవద్దు, ముందుకు వెళ్ళిపోండి. థ్యాంక్ యూ. ప్రేమచంద్ సార్ మీరు చేసుకోండి. శ్రీమృజి, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, ఎక్కువ మాట్లాడినా. థ్యాంక్ యూ మేడం. సరే, ఓకే, నేనే చెప్దాం అనుకున్నా, ఇంకా మీరు కంటిన్యూషన్ చేసేసారు. సో ఓకే, ఈవినింగ్ సో కొత్త వాళ్ళు మాట్లాడితే బాగుండేది. సో మన వాళ్ళకి చిన్న చిన్నవి చెప్పడానికి కూడా టైం కుదరట్లేదు. థ్యాంక్ యూ మేడం. మోర్ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా యూజ్ చేసే హోమ్కి సంబంధించి ఓరల్ కేర్కి ఇవి ప్రాపర్గా చెప్పారు. సో ఈవినింగ్ హోమ్ క్లీనింగ్కి సంబంధించి చూద్దాం. వాటికి అది పీపీటీ అవ్వలేదు, చేస్తాను సార్. ఎస్, మ్యాక్సిమం చేసి పంపిస్తాను పీపీటీ, అర్థమైపోయింది. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బిజీగా ఉన్నారా లేకపోతే తీసుకోమంటారా ఫీడ్బ్యాక్? ఓకే సార్, మీ ఇష్టం, కంటిన్యూ అంటే కంటిన్యూ చేయండి. ఓకే అండి. ఎవరికైనా ఏమైనా నచ్చిన పాయింట్స్ ఉంటే ఫీడ్బ్యాక్ చెప్పండి. వెంకటేష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. వైబిఆర్ సార్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. శ్రీంబ్రిడ్జి మేడం. శ్రీంబ్రిడ్జి గుడ్ మార్నింగ్. శ్రీంబ్రిడ్జి గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ మేడం, మీరు చెప్పినటువంటి సబ్జెక్టు ప్రతి ఒక్కటి న్యాచురల్ గా ఉంది మేడం. వాస్తవంగా ఎట్లా ఉందని అంటే ప్రతి ఒక్కరు కూడా సింపుల్ గా చేస్తే లైఫ్లు అనేవి ఎలా మారుతాయి అనేది చెప్పడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గా మీరు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మనం న్యాచురల్ గా చేస్తున్నటువంటి బిజినెస్ అంటే మనం ప్రతి ఒక్కరం కూడా ఏదో కొనుక్కుంటున్నాం తింటున్నాం అనేది అని ఇంకా దాన్నే ఒక వ్యాపారంగా చాలా చాలా సింపుల్ గా చెప్పారు మేడం మీరు. అది ఒక్కటి తెలుసుకోలేక జనాలు ఏం చేస్తున్నారంటే ఏదో నేను దాంట్లో చేయలేను, అది లేను, ఇది లేను అని చెప్పేసి అని అనుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది గమనించాలి మేడం. అది గమనించలేకపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా, ఈచ్ అండ్ ఎవరి పర్సన్. నేను చదువు లేదు నాకు నేను తిరగలేను, నాకు బిజీ ఉన్నా నేను అని ఎంతో మంది చెప్తున్నారు. అది 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 సరైనటువంటి విధానం. కాకపోతే వాళ్ళకు నచ్చ చెప్పే విధానంలో మీరు చాలా చాలా సక్సెస్ఫుల్ కావడానికి దోహదం చేసింది మేడం. చాలా చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఏంటంటే బిజినెస్ ఒక యుద్ధం లాగా చేస్తున్నారు వీళ్ళు. ఇది క్యాజువల్ గా మనం వాడుకునేది ఏదో క్లియర్ గా చెప్తే అయిపోతుంది. వాళ్ళకి నచ్చితే వస్తారు, నచ్చకపోతే రాదు. ఈ రోజు మన కోసం వచ్చిన నెక్స్ట్ మంత్ రాండి రాండి అని మనం చెప్పలేము కదా. ఇప్పుడు మనం ఒక రోజు సిఎన్సిలో పెడుతున్నాము అంటే ఈ నెల వాళ్ళకి క్లియర్ గా క్లారిటీ వస్తే వచ్చే నెల నువ్వు చెప్పకపోయినా వాళ్ళు వస్తారు. అవును మేడం, అది ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ ఉంది కాబట్టి ఆ ప్రొడక్ట్ యూజ్ చేస్తే దాన్ని కరెక్ట్ గా వాళ్ళు మళ్ళీ ముందుకు పోవడానికి అవకాశం ఉంటది. అదే సార్,
ధరలు ఎక్కువ ఉన్నాయని చెప్పి అని అంటున్నారు. ధరలు ఎక్కువ ఉన్నాయని చెప్పి అంటే క్వాలిటీ ఉంది కదా. ధర ఎక్కువ ఉంది, ఓకే, నో ప్రాబ్లం. కానీ క్వాలిటీ ఉంది కదా. 1, 2, 3 అనేటటువంటి ఐటమ్స్ మనం తీసుకున్నట్టయితే ఒకే రకమైన ఐటమ్ 2 రకాల 3 రకాల క్వాలిటీలలో ఉంటది. ఆ క్వాలిటీ తెలుసుకోలేకపోతున్నారు. ఎస్ సార్. ఇప్పుడు మనము బయటకు వెళ్ళినా కూడా హోమ్ మీటింగ్స్ కి మెయిన్ గా వాళ్ళు అడిగేది మీ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అలాగే రేట్లు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి చాలా మంది అడగడం జరుగుతుంది. ఈ ఆ, బిజినెస్ ప్లాన్ సిఎన్సి ప్లాన్ ఒక్కటి క్లియర్ గా తెలుసుకొని వెళ్తే అవును మాత్రం చాలా బాగా సక్సెస్ అవుతారు. సిఎన్సి ప్లాన్ ఒకటి క్లియర్ గా చెప్పండి. వాళ్ళు చాలా మంది రేట్లు ఎక్కువ అంటారు. ఆ అవును రేట్లు ఎక్కువ అన్నదానికి వాళ్ళు క్లియర్ చేసి వస్తే ఇంత రేట్ ఉంటది, మనం బయట వాడుకునే రేట్ ఇంత ఉంటది, మనం ఇంత రేట్ ఉంటది, 4 months కొనుక్కుంటే 5th month ఫ్రీ ఉంటది, ప్రతి నెల 250 రూపీస్ ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది, 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది, ఇంతకన్నా బయట ఇచ్చే వాళ్ళు ఎక్కడన్నా ఉంటే అక్కడికే పోదామని చెప్పి వాళ్ళకి క్లియర్ గా క్లారిటీ ఇస్తే క్యాజువల్ గా చేయగలుగుతారు సార్. ఎందుకంటే ఇంకా ఏదో పైన కదా యుద్ధం చేద్దాం అన్నట్టు ఇంకా బ్యాగులలో తీసుకుపోయిన ప్రొడక్ట్ వాళ్ళకి అమ్మాలి, చేయాలి, రావాలి. ఇది కాకుండా క్యాజువల్ గా చెప్తే సక్సెస్ అనేది ఈజీగా అవుతామని నాకు అర్థమైంది సార్. అవును థ్యాంక్ యూ, మేడం. థ్యాంక్ యూ వెంకటేష్. థ్యాంక్ యూ మేడం. షేక్ కాదర్ సార్, అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పిన ప్రతి ఒక్క విషయంలోనే మనం తరచుగా వాడేవే మేడం. అవి ఇంట్లో వాడుతుంటాం, మన ఇతరులకు కూడా సజెషన్ చేస్తుంటాం. కానీ ఇవి వాడడం వల్ల మాకేం లాభం అంటే డబ్బులు వస్తాయి. ఈ విధంగా నేర్చుకోవడం వల్ల ఇవి మనం వాడుతుంటే మన ఆరోగ్యం వస్తుంది, డబ్బులు వస్తాయి, ఆదాయం పెరుగుతుంటది. కానీ వాడడం వల్ల నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం సోప్ ఇచ్చాను. నేను సోపు ఎలర్జీ వచ్చేసింది. మా ఊరు పక్కన ఉంటారు, కానీ ఇచ్చాను. కానీ ఆయన దాదాపు 1000 రూపాయలు ఖర్చు పెట్టాడు మేడం మన డాక్టర్ దగ్గర. కానీ ఖర్చు పెట్టడం వల్ల ఏమి రిజల్ట్ లేదు. కానీ నీమ్ సోప్ ఒక 3 వాడాడు మేడం, దాదాపు క్యూర్ అయిపోయింది. చర్మం మీద ఎలర్జీ వరిగా వచ్చేసింది. రావడం వల్ల మా మే మేనగోడలకి నల్గొండలో ఉంటది, ఆ నీమ్ సోప్ ఇచ్చాను మేడం. నీమ్ సోప్ ఇచ్చడం వల్ల ఫేస్ వాష్ నీమ్ సోప్ ఇచ్చడం వల్ల గ్లో వచ్చింది. 15 రోజులకు రిజల్ట్ వచ్చింది మేడం. మొత్తం మచ్చలు ఉండే, మంగు మచ్చలు ఉండే ముఖం మీద, కానీ సూపర్ రిజల్ట్ వచ్చింది. మా ఇంట్లోనే మేడం పంటి నొప్పి ఉండే మా మేడానికి జ్ఞానో పేస్ట్ వాడడం వల్ల, ఈ మామూలు పేస్ట్ వాడడం వల్ల చాలా రిజల్ట్ వచ్చింది మేడం. ఇప్పుడు మేము ప్రతి ఒక్క విషయంలోనే కూడా ముందు జాగ్రత్త తీసుకొని మొత్తం వెస్టేజ్ యూజ్ చేయడం వల్ల జరిగింది మేడం. ఇదేంటిది మీ ఇంట్లో మొత్తం వెస్టేజ్ ఉందంటే, అవును మేడం మేము వాడుతున్నాం చేస్తున్నాం కాబట్టి మాకు రిజల్ట్ వచ్చింది కాబట్టి మేము చెప్తున్నాం ప్రతి ఒక్కరికి. అంటే మాకు కూడా ఐడి చేయమంటే చేశారు, కానీ వాడడం వల్ల చాలా సక్సెస్ ఉంది మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్. ఏంటంటే మనం బయటకు వెళ్ళగానే చేయాల్సింది ఇక ప్రొడక్ట్ ఏదో బతిమాలు బామాలు ఈ ప్రొడక్ట్ లో ఇది ఉంటది అని చెప్పేసి, ఇప్పుడు మన సోప్ ఉంది అనుకోండి, వేప, తులసి, పుదీనా ఇవి ఉంటాయి, ఇది వాడుకుంటే బాగుంటది, మీరు 4 రోజులు వాడుకోండి, నా వాడితే మీకు అర్థమవుతుంది, నచ్చకపోతే రిటర్న్ ఇచ్చేయండి, మాకు ఇచ్చేయండి అని చెప్పండి. ఇక పోయిన కాడ నుంచి ప్లాన్ తగులుకొని చెప్పి సిఎన్సి చెప్పి వాళ్ళకి ఉన్నదో లేదో అసలు ఆ బిజినెస్ గురించే వాళ్ళకి కొత్త, ప్రొడక్ట్ ఇంకా వాడుకోలేదు, వాళ్ళకి అవన్నీ చెప్తే వాళ్ళకి మైండ్ అంతా డిస్టర్బ్ అవుతుందండి. ప్రతి ఒక్కరు ఇది అర్థం చేసుకోండి. చాలా చోట్ల ఇట్లా కావడం కూడా జరుగుతుంది. ప్రతి ప్రొడక్ట్ మనం వెళ్ళి ఇయ్యగానే ఒక్క ప్రోడక్ట్ కాదు, ఒక సోపు, పేస్ట్, టీ పొడి, ఆయిల్, ఈ 4 వాళ్ళ ఇంట్లోకి పోతే ఏదో ఒకటి కనెక్ట్ అవుతుంది. దాని వల్ల వాళ్ళు వస్తారు. కానీ ఇక పోయి మనం బిజినెస్ ప్లాను, సిఎన్సి ప్లాను, మన కంపెనీ ప్రొఫైల్ ఇవన్నీ చెప్తే వాళ్ళకి అర్థం కాదండి. దయచేసి ప్రొడక్ట్ ఏదో విధంగా బామాలో బతిమాలో ప్రొడక్ట్ పంపించండి లోపల. ఓకే మేడం. సైదమ్మ మేడం అడ్మిట్ చేసుకోండి. శ్రీ బిజీ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఈ రోజు చెప్పిన సెక్షన్ బాగుంది మేడం. మీరు క్యాన్సర్ గురించి, అట్లనే ఇప్పుడు కంతుల గురించి, మనకు గర్భసంచి నీటి బుడగలు వాటి వస్తాయని ఇప్పుడు మన జ్ఞానధర్మ గురించి బాగా చెప్పారు మేడం. అట్నే వెయిట్ లాస్ తగ్గడానికి సార్ బాగా చెప్పిండు. ఇంకొకటి, కొంతమంది ఫిడ్సులు వస్తే పడిపోతారు మేడం, వాళ్ళ మేడం ఏమో నిలబడిపోతుందంట. అది బాగుంది మేడం. ఎవరైనా ఇట్లా వాటికి సప్లిమెంట్ ఇవ్వాలంటే బాగా అర్థమైపోయింది మేడం. ఇంకా మన సోప్స్ గురించి, పేస్ట్ గురించి, ఇంకా అవి బాగా చెప్పారు మేడం. ఇలా సెక్షన్ సూపర్ ఉంది మేడం. రాత్రి ఒక మేడం మెడల నొప్పుల గురించి మాట్లాడింది మేడం. అవి నాకు కూడా ఉండే. నేను ఏం ఆడుకున్నానంటే స్పిల్లినా, ఫ్లాక్స్ ఆయిల్, ఐరన్ టాబ్లెట్,
తర్వాతకి ఆమ్లం అలోవేర వేసుకున్నా మేడం. నాకు మంచి నెల రోజులకే రిజల్ట్ వచ్చింది, తగ్గిపోయింది. ఒక్కొక్క బాడీకి ఒక 15 days కి, ఒక రోజు ఒక 5 days కి, కొంతమందికి 15 days కి, కొంతమందికి 1 month కి, కొంతమందికి 4 months కి, కొంతమంది 6 months కి, కొంతమందికి 1 year కి. మనం అవును మేడం, చేసేది చాలా రోజుల నుంచి బయటదైనా ఇబ్బంది పడ్డా. వాడాల్సిందే మేడం, డబ్బులు పెట్టి బయటదైనా వాడాల్సిందే. నీకు నొప్పి తగ్గిందాక బయటదైనా వాడాల్సిందే కాబట్టి కంటిన్యూ చేయండి ఇది. అవును మేడం, ఓకే. బాగా తక్కువైంది నాకైతే. రాత్రి ఆ మేడం చెప్తుంటే నేను రాత్రే చెప్దాం అనుకున్నా, మళ్ళీ అడ్రస్ చేసినా కానీ ఇంకా మళ్ళీ ఇది చెప్పలేకపోయినా. నాకు కూడా సేమ్ థ్యాంక్ యూ ప్రాబ్లం మేడం. లేదు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. లింగస్వామి సార్ అడ్మిట్ చేసుకోండి. శ్రేంబిజీ గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు చెప్పిన సెషన్ చాలా క్లారిటీగా మంచి బాగుంది. ఈరోజు సెషన్ బాగుంది మేడం. మీరు చెప్పిన ట్యాక్సీస్ ఫుడ్ ప్యాచ్ కానీ డిటాక్స్ ఫుడ్ ప్యాచ్, గ్యానోడర్మా, చెడు కొలెస్ట్రాల్ తీసేయడం వంటి ప్రొడక్ట్స్ గురించి చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. అట్లనే మనకు నేమ్ సోప్ పేస్ట్ల గురించి కూడా చాలా చక్కగా వివరించారు మేడం. మనకు అదొక క్లారిటీ తోటి పోతే మనం ముందుకు పోగలుగుతామని నాకు కూడా క్లారిటీగా అర్థమైంది మేడం. ఈ అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నరేష్ సార్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వస్తుంది. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం మీరు సెషన్ సూపర్ మేడం. మీరు తీసుకున్నది చాలా రోజుల తర్వాత ఫుల్ సెషన్ తీసుకున్నారు. మీరు చెప్పిన డిటాక్సేషన్ లో సప్లిమెంట్స్ లో భాగంగా గ్యానోడర్మా, కర్కమెన్ ప్లేస్ కానీ, ఐ సపోర్ట్ కానీ, ఫుడ్ ప్యాచెస్ గురించి కానీ, ఈ సప్లిమెంట్స్ గురించి చాలా క్లారిటీగా పూర్తి వివరించారు మేడం. చాలా థ్యాంక్ యూ. అదేవిధంగా పేస్ట్ సంబంధించినట్టు కానీ, సోప్స్ గురించి కానీ, టీఎఫ్ఎం ఎంత పర్సెంటేజ్లో ఉంటే ఆ సోప్స్ మంచి సోప్స్ ఉంటాయి అని, ఆ సోప్స్ గురించి కానీ చాలా క్లారిటీగా వివరించారు మేడం. ఇంకోటి మీరు ఈ ఒకటి స్క్రీన్ షాట్ షేర్ చేస్తూ నిలబడండి తప్పకుండా టీం వస్తుందని చెప్పారు. తొందరపడితే కాదు, ఉడితే కాదు, నిలబడితే టీం వస్తుందని చెప్పారు. చాలా క్లారిటీ ఇచ్చారు మేడం. చాలా రోజుల తర్వాత ఒక మంచి సెషన్ తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అసలు ఈ దీని గురించి నిలబడు అన్న దానికి నేను ఒక చిన్న చెప్తా సార్. మర్రి గింజలు ఎంత చిన్నగా ఉంటాయో, మనకే కనపడినంత చిన్నగా ఉంటాయి అవి. మర్రి గింజలు భూమిలోకి వెళ్తే అసలు ఎంత కనపడని గింజలు తర్వాత చెట్టు పెరుగుతూ పెరుగుతూ పెద్దగా అయితే అది ఎంత ఆక్రమించదంటే, మన ఇంటి పక్కన ఉంటే ఆ గోడలు కూడా పలిపోతాయి, ఇల్లు కూడా పలిపోతుంది, అంత గ్రోత్ అనేది వస్తుంది. సో మనం కూడా కొంచెం, మనకి ఈ రోజు సక్సెస్ అనేది కనపడదు, కాకపోతే కొంచెం మనము ఓపిక అనేది, వెస్టేజ్ లో ఓపిక, తీరిక, సార్ వాళ్ళు చెప్తారు కదా, కోరిక, ఈ 3 ఉండాలి. ఆ 3 తోటి నేనైతే ఎక్కువ ఇదే చూస్తా సార్, మర్రి గింజలే చూస్తా. మర్రి చెట్టు ఎంత చిన్నగా ఉంటాయి గింజలు, ఏర్లు బాకితే ఆ చెట్టుకి అసలు ఎంత ప్లేస్ అయినా సరిపోదు, ఎంత ఓడలు తయారు చేసుకుంటది, ఎంత ప్లేస్ ఆక్రమించుకుంటది, అదే సేమ్ టైం ఎంత నీడనిస్తుంది. అవును, టీం రావట్లేదు అని బాధపడేది, ఓపికతో నిలబడితే తప్పకుండా టీం వస్తుందని చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నరేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అదనమ్మ మేడం అడ్మిట్ చేసుకోండి. మేడం మీ వాయిస్ రావట్లేదు. అరుణమ్మ మేడం. శ్రీంబిజీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీరు ఈ రోజు చెప్పిన సెక్షన్ చాలా బాగుంది మేడం. సోప్ గురించి కానీ, పేస్ట్ గురించి కానీ బాగా చెప్పారు, చాలా నచ్చింది. బిజినెస్ చేయడం అని అంటే మనకు అంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది మేడం. బిజినెస్ చేయాలని నేను చాలా కనెక్ట్ అయ్యి వెయిటింగ్ చేస్తాను మేడం, ఎన్ని రోజులైనా సరే సార్ మేడం. ఖచ్చితంగా మేడం, నిలబడండి. ఖచ్చితంగా నిలబడతాను మేడం. నాకు క్లారిటీ దొరికింది మేడం ఈ రోజు. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. సరిత మేడం అడ్మిట్ చేసుకోండి. మేడం అడ్మిట్ చేసుకోండి. బి సరిత.
మల్లయ్య సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సబ్జెక్ట్ వాతావరణం మంచి హోమ్ కేర్ గురించి తర్వాత బిజినెస్ గురించి ఎక్సలెంట్. వయసు పెరుగుతుంది, మనకు డబ్బులు ఉన్నట్టయితే మనకు డబ్బులు రాగానే ఎస్టేజ్ మాత్రం వయసు పెరుగుతున్న కొద్దీ మనకు ఇన్కమ్ పెరుగుతుంది. టీం మేడం బయట దేశాలకు పోకుండానే మన దేశంలోనే మనం ఉండి నెట్వర్క్ కొద్దీ డబ్బు అనేది మేడం. హోమ్ కేర్ గురించి పేస్ట్ గురించి కానీ మంచి దానివల్ల మనకి ఉపయోగాలు ఉన్నాయని చెప్తూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సరిత మేడం అన్మ్యూట్ చేసుకోండి. వెంకటేష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం ఇందాక అది మనకు ఫిట్స్ గురించి ఇందాక చెప్పడం జరిగింది మేడం. ఓకే మేడం సార్ చెప్పండి. అదే ఫిట్స్ గురించి చెప్పడం జరిగింది మేడం. దానికి ప్రొడక్ట్ ఇందాక ఎలార్జినైన్, ఫ్లాక్స్ ఆయిల్, జ్ఞానోడర్మా, మల్టీవిటమిన్, ఇంకొక ప్రొడక్ట్ ఏదో చెప్పారు, నేను రాసుకోలేకపోయాను మేడం. ఓకే అదే దాన్ని ఇంకోటి ఏదో ప్రొడక్ట్ ఉంది, 4 రాసుకున్నాను, వెంటనే చెప్పారు. అది 5వది సరిగ్గా రాసుకోలేకపోయాను మేడం. కొంచెం చెప్పగలరా మేడం ఏమన్నా? ఏమేమి రాసుకున్నారు? ఎలార్జినైన్, ఫ్లాక్స్ ఆయిల్, జ్ఞానోడర్మా, మల్టీవిటమిన్. ఫిట్స్ కి సేమ్ టైం అవే ఇవ్వండి సార్. ఒక క్రిల్ ఆయిల్ ఇవ్వండి మేడం. ఎందుకంటే మేడం ఏజ్ సార్ ఇప్పుడు మనకి దాదాపు 7-8 ఇయర్స్ నుంచి క్రిల్ ఆయిల్ వాడచ్చు సార్. చిన్న పిల్లలకైనా క్రిల్ ఆయిల్ అనేది వాడచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే మెమరీ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి క్రిల్ ఆయిల్ ఇవ్వచ్చు. 7 to 8 ఇయర్స్ నుంచి వాడచ్చా మేడం? 8 ఇయర్స్ నుంచి ఇవ్వచ్చు. ఓకే మేడం. ఇది ఇంకోటి మేడం, ఇది కడుపు నొప్పికి ఇది ఏమైనా అంటే ఇప్పుడు ఏమైనా ఉన్నా మేడం? చిన్నపిల్లలకి 8 ఇయర్స్. చిన్నపిల్లలు కడుపు నొప్పి సార్? అవును మేడం. అంటే ఎంత ఏజ్? అట్లా ఏజ్ 8 ఇయర్స్ మేడం. అంటే వాళ్ళు చిన్నపిల్లలు కదా సార్. ఇప్పుడు వాళ్ళకి బయట గినక అవి ఇవి తింటారు, నట్టలు లాంటివి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మన పేస్ట్ ఉంది కదా, నేను నార్మల్ పేస్ట్ అదే చెప్పిర్రు, దాని గురించి చెప్పిర్రు. మీరే చెప్పారు ఇందాక కడుపు నొప్పి గురించి. అది కొంచెం ఒక 2 days యూజ్ చేయమని చెప్పండి. అంటే నీళ్ళలో కలుపుకొని తాగాల మేడం? సార్ గ్లాస్ వాటర్ లో కొంచెం వేసుకొని కలిపి స్పూన్ తోటి మేడం తాగమని చెప్పండి. ఓకే. నీమ్ పేస్ట్ కదా మేడం? నీమ్ పేస్ట్. ఓకే. జ్ఞానం పేస్ట్ కాదు, వైట్నింగ్ పేస్ట్ కాదు, మన నార్మల్ పేస్ట్. డెంటాష్యూ. ఓకే డెంటాష్యూ. ఓకే. థ్యాంక్ యూ మేడం. సూపర్ నాలెడ్జ్ మేడం. థ్యాంక్ యూ సార్. సరిత మేడం. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పిన సబ్జెక్ట్ చాలా బాగుంది మేడం. మేము జ్ఞానోధర్మ ఫుడ్ ప్యాచెస్ ఇట్లా వాడాం మేడం, మంచి రిజల్ట్ ఉంది. థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఫాదర్ సార్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. ఇందాక Q10 చెప్పారు మేడం, Q10 రాసుకోమని మేడం సార్ని, వైవిఆర్ సార్ని. Q10 కన్నా క్రిల్ ఆయిల్ కూడా చాలా బాగా పనిచేస్తుంది సార్. ఆ 2 బెటరే మేడం, అవి 2 కూడా వాడాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే మన గురువు గారు వచ్చా? రమేష్ సార్ కానీ పుల్లయ్య సార్ కానీ ఒకసారి హ్యాండిల్ చేయండి, క్లోజ్ చేసుకుందామా?
సార్ వాళ్ళు బిజీగా ఉన్నట్టు. ఓకేనా ప్రేమ్చంద్ సార్? మేడం క్లోజ్ చేయండి, సార్ బిజీ ఉన్నట్టుంది. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ క్లోజ్ చేసేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు జూమ్లో పార్టిసిపేట్ చేసినందుకు. అలాగే ఈరోజు శ్రీమ్ బ్రిడ్జి కానీ గ్రాట్యూడ్ అఫర్మేషన్, అలాగే చాంపియన్ చెప్పిన ప్రతి ఒక్కరికి, అలాగే ఫీడ్బ్యాక్ చెప్పిన ప్రతి ఒక్కరికి, జూమ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, విష్ వెల్. మళ్ళీ ఈవినింగ్ జూమ్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఈవినింగ్ చెప్పే వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు. సో మేడమే చెప్తారు, ముందే చెప్పారని కాదు. సో ఎవరైనా ఉంటే ప్రిపేర్ అవ్వండి ఈవినింగ్ టైంలో. ఓకే, థ్యాంక్ యూ మేడం. సార్ ప్రేమ్చంద్ సార్, మనకి ఓవరాల్ గా హోమ్ కేర్ మొత్తం వచ్చేటట్టు పీడిఎఫ్ అనేది తయారు చేయండి, ఓకేనా? ఓకే మేడం, ఓకే. ఎందుకంటే మనకి హోమ్ కేర్ మీదనే బిజినెస్ కూడా చాలా అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి హోమ్ కేర్ అనేది క్లియర్ గా క్లారిటీ వస్తే సప్లిమెంట్స్ నెక్స్ట్ స్టెప్, ఫస్ట్ హోమ్ కేర్. సో అందుకని వాళ్ళకి క్లారిటీ అనేది వస్తే ఖచ్చితంగా వాళ్ళు బిజినెస్ అనేది ఈజీగా చేయగలుగుతారు, ఓకేనా? హోమ్ కేర్ చూసి తర్వాత ఓవరాల్ కేర్ విడిగా ఇద్దాం. ఓకే ఓకే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, విష్ యూ వెల్. జూమ్ క్లోజ్ చేస్తున్నా అండి. ఓకే మేడం.